క్రిస్మస్ పండుగని ఎంతగానో ఆనందంతో ఉత్సాహంతో ఏం చేస్తుంటారు, జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా దానిలో భాగంగా ఈ దినాన్ని ఏం చేసాము. ఏమంటే చాలామంది పరిశోధకులు, వేద పండితులు ఏమంటారంటే ఈ దినము క్రిస్మస్ సరైన దినం కాదు కదా అంటారు. అవును. ఇంకా కొందరు ఏమంటారంటే ఈ బైబిల్ చూడండి, క్రిస్మస్ చేయమని ప్రభు చెప్పలేదు కదా కొందరు అంటారు. క్రిస్మస్ చేయమని ఎవరు చెప్పలా, ఏది ప్రభు చెప్పలేదు కదా. అలా అన్నప్పుడు నేను అప్పుడు ఆలోచిస్తూ వచ్చినప్పుడు అయితే ఏది ఎలాగైనా ఒక దినమని విశేషముగా ఎంచుకోవడం వల్ల ఏం చేయకూడదు, ఇంకొకరిని తప్పగా అనుకోకూడదు. వాడిని హృదయము ఒక ఏమది విశ్వాసత ఒక దినం విశేషంగా ఎవరి కొరకు ఎంచుకుంటున్నాము, ప్రభు నిమిత్తం ఎంచుకుంటున్నాం. కాబట్టి ఇదేం లేదు, ఏ తప్పిదల వాళ్ళ ఐక్యంగా ఒక సమాజము ఒక నిర్ణయం ప్రకారం ఇదేం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మంచిది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన పుట్టింది నిజమే, సత్యమే. ఆయన భూమిలో వచ్చి మన కొరకు మానవ కోటి కొరకు ఆయన ప్రాణం పెట్టింది, ఆయన తిరిగి లేచింది, అన్నీ నిజమే. దాని ఎంత చరిత్ర ఏముంది, ఆయనకి ఏమని పేరు, చరిత్రకారుడు. ఆయన చెప్పాలంటే ఈరోజు హిందూ సభకు చాలా మంది ఉన్నారు, మేము కేసు అంగీకరించము అంటారు. అయితే ఒకటి సహోదరి వాళ్ళు ఆలోచించారా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళు బర్త్ డేట్ వేస్తున్నారంటే అక్కడ ఎవరు ఉన్నారు, అర్థము క్రీస్తు ఉన్నారు. ఎందుకో ఆయన లేకుండా ఏం లేదు, చరిత్ర ఆధారం. ఈరోజు డేట్ వేస్తున్నామంటే క్రీస్తు పూర్వము లేకపోతే క్రీస్తు శకం. ఎందుకు వేయాలా, వేరే ఎవరైనా డేట్ లేదా? ఎన్ని దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ డేట్ వేసుకోవచ్చు కదా, లేదు కదా, ఉంటే కదా చరిత్రలో వాళ్ళు ఉంటే కదా. అయితే ఇదేమిది, ఈ రోజుకు ఆ సమాధి తెరవబడి అట్లాగే సాక్షిగా ఉంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు సాక్షిగా ఉంది. ఆయన చెప్పిన సత్యాలు గ్రంథములో సాక్షిగా ఉంది. ఎన్ని ఇస్తుంది ఆనవాళ్ళు, అయితే గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన సోదరి, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన పుట్టినది నిజమే, ఆయన చరిత్రని రెండుగా చేసినది చీల్చినది నిజమే. అది చరిత్రకారుడు. ఆయన చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. చరిత్ర ఆయన కొరకే సృష్టింపబడింది, యావత్ ఎవరి కొరకే, ఆయన నిమిత్తము, ఆయన కొరకును, ఆయననే కొరకే ఏం చేయబడింది, ఆయనను బట్టి సర్వము ఆయన కొరకు ఏం చేయబడింది, ఆయన ద్వారా సృజింపబడింది. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈరోజు డేట్ వేస్తున్నాము అంటే ఆ డేట్లు ఎవరు ఉన్నారో, యేసు ఉన్నాడు అక్కడ. మీరు హిందూ సహోదరులు ఒప్పుకోపోయినా ఆయన మీకు తెలియదు కదా, మీరు పోయి కాలాన్ని పరిశీలించండి, చూడండి. యేసు ప్రభు ఉన్నాడు మీ డేటు. మీరు వేసే ప్రతి పెళ్లి పత్రికలు కావచ్చు, ప్రతి ఫంక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ డేట్ అంటే ఆయనే, పుట్టుక మరణము అదిదా ఆయనే. కాబట్టి ఈరోజు మనం కొంచెం ఏమంటే యేసు ప్రభు పుట్టుకంటే మొదట ఎవరు గుర్తొస్తారు మనకి, రావాలి కదా. యేసు ప్రభు భూమికి పంపడానికి మొదటి కారణం ఎవరు, దేవుడు. రెండవది కారణం ఎవరు, దూతలు. అక్కడ పరలోకమున ఏమవుతారో ముఖ్య కారణం. భూమిలో ఎవరు, ఆదాము కొరకు వచ్చారు. కాబట్టి భూమిలో కూడా వచ్చి ఇప్పుడు పరలోకంలో దేవుడు, దేవదూతలు. భూమిలో చూసినప్పుడు కన్నిక ఎవరమ్మ, మరియా. తర్వాత ఎవరు, యేసోపు తర్వాత ఎవరు, ఇంకా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు, గొర్రెల కాపరులు. కరెక్ట్. ఎందుకు, ఎవరు సంధించారు, వచ్చారు, ఎవరు చెప్పారు ఈ సువార్త ఫస్ట్ ఎవరికి వెళ్ళింది, గొర్రెల కాపరులు. తర్వాత ఎవరు దానిలో ఇంకా వాడపడ్డారు, జ్ఞానులు. తర్వాత ఇంకా సిమియోను. 8వ రోజు ఏం చేశారు ఆయన, చూడండి. ఇంకా ఎవరు, అన్న కూడా వాడపడింది. ఇంకా ఒక ఆయన చాలా కలవరపడి చాలా దిగులు పడ్డాడు, వేదన పడ్డాడు, హేరోదు. విల్లన్ లేకపోతే ఏముండదు, స్టోరీ ఇది అవ్వదు కదా. ఇలా ఈరోజు మనం 7 విషయాల్ని 7 కూడా చూస్తాం. అక్కడ ఆ సిచ్యువేషన్ పుట్టినప్పుడు 7 జనాంగం ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏమైంది దేవుని క్రియలు మనం కొంచెం వ్యత్యాసంగా చూస్తాం.
యేసు ఒక పుట్టు గురించిన 7 ఒక రహస్యములు లేదా 7 కార్యాలను చూడవచ్చు. మొదట ఏమే, దేవునికి ఆయన పుట్టుక ద్వారా ఏముంది భూమిలో? మహిమ ఉంది. ఏముంది ఫస్ట్? ఎందుకు మహిమ ఉంది దేవునికి? ఎప్పుడు ఆలోచించారా? దేవుడు సమస్త కార్యానికి అక్కడ పునాది వేస్తున్నారు భూమిలో. దేవుడు చేసిన సమస్త కార్యానికి ఏమైపోతుంది? ఇప్పుడు ఫినిష్ చేయాలి కదా, ఫినిషింగ్. ఎందుకంటే మానవ కోటి మీరిపోయి ఏమైపోయినారు? అతిక్రమించి దూరంగా వెళ్ళిపోయినారు. అది చాలా వేదన ఆయనకి. దేవుని కార్యాలు, దేవుని నిర్ణయాలు, దేవుని తీర్మానాలు ఏం చేయలేకపోతుంది భూమిలో, నెరవేరలేక దానికి ఒక అడ్డు అయిపోయింది. ఇప్పుడు సడన్గా నది పారుతూ ఉండాల, సడన్గా నది పక్కన ఏమైనా అయిపోతే ఏమవ్వాలా? ఇంకా పోయే చేరవలసిన స్థలంలో కావాల్సిన నీళ్ళంతా ఏమవుదో చూడండి. సడన్గా డ్యామ్ పగిలిపోతుంది. అది డ్యామ్ అట్లే ఉంటే సంవత్సరం వరకు ఏం చేయవచ్చు, నీళ్ళు వాడుకోవచ్చు. సడన్గా పగిలిపోతే ఒక 10 రోజులు, 1 రోజులు ఏమైపోతుంది డ్యాము. మళ్ళీ దాన్ని నమ్ముకునే పంటలు ఏమైపోవాలా చూడండి. అలాగే యేసుక్రీస్తు రాకపోతే ఏమైపోవాలి భూమిలో? మానవ కోటి ఒక ముగింపు ఏం కాదు, రాదు కదా. అప్పుడు ముగింపు అంటే ఆశీర్వాదం అంటే ఎవరు ఇవాళ వచ్చే? దేవుడే చేయాలి. ఆ ప్లాన్ దేవుని చేతులు ఉంది. ఆ ప్లాన్కి ఒక పునాది వేసింది యేసుక్రీస్తు. వచ్చి ఏం చేశారు చెప్తారు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తే, సీఎం వస్తే ఒక కార్యానికి శంకుస్థాపన చేస్తారు. ఏం చేస్తారు ఇక్కడ? శంకుస్థాపన. ఈరోజు ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తామండి. ఆ ప్రాజెక్ట్కి ఏం చేస్తారు ఈరోజు? శంకుస్థాపన. ఎందుకు? ఈ పునాది వేయాలంటే ఒకరోజు వచ్చి ఏం చేస్తారు? ఫస్ట్ శంకుస్థాపన. ఏదో ఒక మూలలో ఒక రోజు తవ్వి అక్కడ కూర్చొని ఏం చేస్తారు? ఫస్ట్ దేవా ఈ రోజు మేము దీన్ని కట్టడానికి ఏం చేస్తున్నాము? పునాది వేస్తాము, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి కదా ప్రారంభిస్తాం. అలాగే యేసు ప్రభువును భూమికి పంపినప్పుడు వచ్చి దేవదూ సైన్యం మంది పోయి ఏం చేసింది? అప్పుడు ఆ పునాది గురించి ఏం చేసింది? సంతోషించింది, ప్రార్థన చేశారు, కేకలు వేశారు, దయజోని ఎత్తారు. అదిదా దేవుడి కార్యానికి ఏం చేసినట్టు యేసు ప్రభువు పునాది ఒక శంకుస్థాపన చేశారు, నాటారు. కొత్త నిబంధనకు ఏం చేశారు? ఆయనే స్థాపకుడు, మధ్యవర్తి, స్థాపకుడు ఆయన. అదే ఈరోజు చూడబోతాం. దేవునికి ఫస్ట్ పాయింట్, 7 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ దేవునికి మహిమ. చూడండి లూకా సువార్త 2:14. లూకా సువార్త 2:14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఫస్ట్ వచ్చి దేవుడే ప్లాన్ చూడండి. ఫస్ట్ ఆయన ఇంకా పుట్టేదానికి ఇంకా సమయం ఉంది. ఎక్కడో గొర్రెలు కాపులు ఉన్నారు. అక్కడ వచ్చి ఏమొచ్చింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని. అంటే అందరికీ సమాధానం కలగదా? ఎంత గొప్ప చూడండి. ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము అని కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా? వచ్చి అక్కడ ఫస్ట్ ప్రభు గురించిన సువార్తని ఇప్పుడు ఏం చేయపోతారు? ఇంకా ఏం చేస్తారు? చెప్పారు, రిలీవ్ చేస్తారు. చూడండి, అది ఆ సందర్భం. దేవునికి మహిమ. అప్పుడు దేవునికి మహిమ అంటే అప్పుడు వరకు దేవునికి మహిమ చెందలేదా? చెందుతుంది. ఇప్పుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తి వస్తున్నాడు. ఇంకమేట ఆయన ద్వారా పరిపూర్ణ ఏమైపోతాయి? మహిమ ఫుల్ఫిల్ అయిపోతుంది, నెరవేర్చేస్తారు. ఏం చేయపోతాడు ఆయన వచ్చి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక గొప్ప వ్యక్తి ఆయన. అందుకు ఆయన పుట్టినప్పుడు అదిదా ఆయనకి సంతోషం అయిపోయింది. దూతలు వచ్చారు, పాడారు. చూడండి తర్వాత ఏముంది అక్కడ? ఫిలిప్పీ పత్రిక 2:11. తనకిష్టిలో అయిన వారికి భూమి మీద సమాధానము. ఈరోజు చాలామంది సమాధానం లేకుండా ఉన్నారు. 2:11 ఫిలిప్పీలు. లేకపోతే అక్కడ 20 కూడా చదవచ్చు. లేకపోతే లూకా 2:20 చదవండి, తర్వాత వస్తారు.
లూకా 2:20 చదవండి. అంతటా ఆ గొర్రెల కాపరులు ఉమ్, తమతో చెప్పబడినట్టుగా ఉమ్, తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు చూసారా స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చూసారా, విన్న వాటిని కన్న వాటి గురించి వాళ్ళ దూతలు ఒక గొర్రెల కాపులు ఏం చేశారంట? దేవుని మహిమపరచుచు. అదిత మనం ఏం విన్నామో, ఏం విశ్వసించామో, ఏం ఒప్పుకున్నామో, ఏమి తీర్మానించామో, మనం ఎంత ఆనందపడ్డామో దేవునికి ఏం చెప్పాలా? మాకు ఈ రోజు దాకా 9 మంది అందరూ కలిసి పాడారు. మీ స్వరం ఎవరికి నచ్చిందో నచ్చలేదో, అయితే ఎవరికి నచ్చుతుంది? మన దేవుడు వింటాడు. మీ చాలామంది అయ్యో నీ వాయిస్ బాగలే, అయ్యో నీ రాగం బాగలే, అయ్యో తాళం బాగలే, అవంతలే. మీరు పలికేది ప్రతి మొర ఎవరు వింటారో హృదయాన్ని చూసి మన దేవుడు వింటాడు. బేస్ తగ్గిస్తా ఏదో వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. అదిదా ఇప్పుడు ఏమి మనము మన స్వరం ఎట్లైనా ఉన్నా దేవుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడో వింటూ ఉంటాడు. ఆయన ఆనందిస్తుంటాడు. ఎందుకు? ఆయన సుధుల పైన ఆశీనుడు. అదిదా చూడండి, వీళ్ళు విన్నారు, ఏమో కొన్ని సంఘటన వాళ్ళు చూశారు, వెంటనే దేవుడిని ఏం చేశారు? అక్కడే ఎవరో కొందరు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? పెద్ద పెద్ద మ్యూజిషియన్ వాళ్ళు, పెద్ద రాగతాళం కలిగిన వాళ్ళ, పెద్ద జ్ఞానుల. ఎవరు వాళ్ళు? గొర్రెల కాపరి. ఏమంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటున్నారు? అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు చూసారా తిరిగి వెళ్ళిరి. ఒక దూత వచ్చింది, మాట్లాడింది. అవంతా విన్నారు, వాటి కొన్ని చూశారు, దృశ్యంగా జరిగింది చూశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవుడిని విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి దేవుడిని మహిమపరచుచు. ఆదిత మనకు కూడా ఎవరో దూత మూలంగా ఎవరి దగ్గర చెప్పబడి అట్లా వచ్చిందే వాక్యమే. ఇది డైరెక్ట్గా రాలా. ఒక దూత, ఎవరో దేవుని దూత వచ్చి ఏం చేయబడింది? బోధించిన సత్యాలే ఇవి. దేవుడు యేసుప్రభు చెప్పారు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తని ఏం చేస్తాను? ఆత్మనే పంపుతాను. అది వచ్చి ఏం చేస్తుంది? మీరు ఏం చేయాలనో ఏం చెప్పింది? అదే నేర్పింది. అప్పుడు మనం మైగపరుస్తున్నామా? ఒక ప్రశ్నించుకోవాలా. మా వాళ్ళకి ఉంది పాఠము, మనకి ఉంది. ఇక 2 విషయాన్ని చూస్తాం. ఇప్పుడు చదవండి ఫిలిప్పీ 2:11. ఫిలిప్పీలు రాసిన పత్రిక మీరును 2వ అధ్యాయం 11వ వచనము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మహిమ రావాల. 11 సారీ కొలసి ఎక్కడ పోయారు? అదే 2:11. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. ఏమంట? ప్రతి వాణ్ణి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా? ప్రతి నాలికలో వేసుకొని ఒప్పుకొని దాన్ని ఏం చేయాల? మనము ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. చాలు. యేసుక్రీస్తు ప్రభు అని ఎప్పుడు ఒప్పుకున్నారో వాళ్ళ ద్వారా ఏం వెళ్ళింది? దేవునికి మహిమ వెళ్ళింది. ఈ భూమిలో ఎందరూ ఒప్పుకున్నారు, ఎందరూ అంగీకరించారు, ఎందరూ అవలంబించారు, ఎందరూ వాటిని ఏం చేశారు? అనుభవిస్తున్నారు. ఎవరు ఈ భూమిలో ఎందరో ఉన్నారండి. ఈ పట్టణంలో ఎందరో ఉన్నారు, కానీ ఆ బాధ్యత ఈ సంఘానికి ఇచ్చారు. ఎందరైతే యేసుక్రీస్తు ఏమని విశ్వసించాలా? ప్రభు అని ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే చాలు. ప్రభు అంటే ఏమి? రక్షకుడు. ఆయన రక్షకుడుగా మన దేవుడు ఏం చేశారు? ఆయన్ని పంపారు. అదే అక్కడ వేడుకున్నప్పుడు, తండ్రి నీవు నన్ను పంపినావని ఏం చేశారు? విశ్వసించి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం దేవునికి ఏముంది? మహిమ. మనమంతా ఒప్పుకున్న ఒక సందది వారము
ఒప్పుకున్న ఆ ఒక సంఘపు వరము దేవుడే ఆ జ్ఞానం ఇచ్చాడు. అదిదా ఎంత బాగుంది కదా. తర్వాత రోమా 15:7 త్వరగా ముగిస్తాను. 7 పాయింట్ కదా. రోమా 15:7 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏమండి, మిమ్మల్ని యేసుక్రీస్తు చేర్చుకొని ప్రకారము మీరును ఒకరినొకరిని దేవుడికి మహిమ కలుగునట్లు. అదిదా మధ్యలో ఒక విషయం వచ్చింది. యేసుక్రీస్తు ఎంత మహిమని విడిచి వచ్చారో. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? భూలోకానికి. పరలోకం నుండి మహిమని విడిచి ఏం చేశారు? భూలోకానికి వచ్చి మనకి ఏం చేశారు? ఆ మహిమని ఇచ్చారు, చూపించి ఇచ్చారు. ఇదిగోపా మీరు పొందుకోండి. తండ్రితో వేడుకుంటున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లు వీరును మనతో ఏం చేయాలా? ఏకమై ఉండు. ఎంత మనసు అండి, ఎంత ప్రేమ. ఎవరైనా ఉండే ఈ భూలోకంలో ఎన్నో దేవతలు అనబడింది ఉన్నాయి. ఎవరైనా తన స్థానాన్ని ఇస్తారా? ఎవరికైనా ఇచ్చినారా? తన స్థానం కొరకు ఏం చేసేవారు? అన్నిటిని ఏం చేసేవారు? నాశనం చేసేవారు. అయితే తన స్థానాన్ని ఏం చేశారు? ప్రభు మనకిచ్చి. చూడండి ఎంత గొప్ప మహిమ. అదే చెప్తున్నాడు, మీరును అలాగనే ఒకరినొకరిని ఏం చేయండి? చేర్చుకున్నాడు. అప్పుడు చేర్చుకునేది ఏముంది? దేవునికి మహిమ. ఆయన మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి మహిమ పెరిగింది. ఎవరికో? యేసు ప్రభుకు ఆయన ఏమనుకున్నాడు? మునుపటి స్థానం ఇస్తే చాలు, నేను ప్రధాన దూతగా ఉంటానని ఆశపడ్డాడు. అది తండ్రి ఈ విశ్వములు అన్ని నామమునికి ఏం చేశాడు? ఆయన నామాన్ని అంతగా ఆయన ఏం చేశాడు? తండ్రికి లోబడ్డాడు. తండ్రి చిత్త ప్రకారంగా మానవుడిని తనలో ఒక భావానికి చేర్చుకున్నాడు. ఆయన తన స్థానాన్ని ఏం చేశాడు? అందరికీ పంచి ఇచ్చాడు. అదిదా ఆ పంచి ఇచ్చడంలో దేవునికి ఎంత మహిమ ఉందో చూడండి. ఈరోజు చాలామందికి తన స్థానాన్ని ఇవ్వాలంటే చాలా బాధ. ఏ నాయకులు ఉన్నారు కదా, ఎవరైనా తన పదవిని ఇచ్చేస్తారా? ఆ కాలంలో ఏ రోజు ఏం చేశారు? తన ఇదిలో సొంత కుమారుని ఏం చేసేసారు? యేసు పుట్టాడు రాజు అన్నప్పుడు ఏమైపోయినాడు ఆయన? అయ్యో భయము, కలవరపడిపోయినాడు. రాజు పుట్టాడంట ఈ బెత్లెహేం. వెంటనే ఆయన రాజు పుట్టినాడంట. అప్పుడే ఇంకా 20-30 సంవత్సరం అవ్వాలి కదా రావడానికి. అనుకోవచ్చు కదా ఆడపోని ఇప్పుడే పుట్టాడా, ఇంకా 20-30 సంవత్సరం అవుతుందిలే, మనకేం బాధ లేదు, అప్పటి వరకు మనం ముగిస్తాం అనుకోవచ్చు కదా. రాజు పుట్టినాడని వెంటనే ఏమైపోయినాడు? అయ్యో ఇదేంది, ఇది రాజు పుట్టాడా? పోయా. అయితే ఎంత చలాంగి చూడు. ఆయన ఆధిపత్యం ఎక్కడ? ఆయన జ్ఞానం ఎక్కడ? ఆయన ఉండే స్థలము ఎంతటి స్థలము? అక్కడ పోయి మన కొరకు ఏం చేశాడు? ఆయన ఏం చేసినాడు? ఎంత అండి స్థలం సిద్ధపరిచి నేను ఏం చేస్తాను మీరు వచ్చి ఎంత ఎవరైనా తన స్థానంలో ఎవరైనా కూర్చోబెడతారా? అదిదా ప్రభు. ఎందుకంటే ఆయన తెలుసు, నేను ఈ పంచి ఇస్తే దేవుడికి మహిమగా ఉంటుంది, ఆయనకి ఆనందంగా ఉంటుంది. తండ్రికి ఏది ఆనందమో అదే చేశాడు ప్రభు. అదే చేయమంటారు మనల్ని కూడా. మీరు కూడా ఏం చేయండి, మళ్ళీ చదవండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. చూసారా? ఒకరిని ఒకరు చేర్చుకొనండి. అదిదా క్రీస్తు ప్రేమ. చేర్చుకునేది క్రీస్తు ప్రేమ. మిగతా విరోధంగా చేసేదంతా ఎవరు ప్రేమ? అదే దుష్టుని ప్రేమ. విరోధంగా వెడగొట్టాలని ఇటంటే చేసేది, తప్పగా చేసేది, అదంతా ఎవరి పని? దుష్టుని పని. ఎంత బాగా చూడండి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1:10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:10. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఎంత మాట చెప్పారు చూడండి. ఏమని చెప్పారు అక్కడ? మీ ప్రేమ
మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. ఏది అభివృద్ధి పొందాలా? ప్రేమ, దేవుని ప్రేమ. అది తెలివితో, సకల విధములైన జ్ఞానముతో, తెలివితో, జ్ఞానముతో అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. ఇందువలన దేవునికి మహిమయు. ఏముంటుందండి? మన ప్రేమ ఉందే, అది అంతకంత ఏం చేయాలంట? అభివృద్ధి పొందేది దేవునికి మహిమ. అంతకంత అరిగిపోయేది మహిమ కాదు. పిల్లవాడిని స్కూల్ చేర్పిస్తాం, ఫస్ట్ నర్సరీ వేసాం, మళ్ళీ ఏం చేయాలా? ఎల్కేజీ రావాలా, యూకేజీ రావాలా, ఫస్ట్ రావాలా, అలాగే ఏం చేయాలా? 10th ఇంకా ఒక స్టేజ్ వరకు ఏం చేయాలా? వాళ్ళు సోమతకు తగినట్టు ఏం చేయాలా? ఏం చేస్తారు? చదివిస్తారు కదా. కొందరు చూడు, ఇప్పుడు PhD, కొందరు IAS వరకు చదివిస్తారు. అప్పుడు ఏం చేసినట్టు? అతను ప్రతి వయసులో ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడు? ఎదుగుతూ ఉన్నాడు. అలా క్రైస్తవుడు అంటే మనం విశ్వసించాం, ఒప్పుకున్నాం, తీర్మానించాం, సత్యమును గ్రహించాం, ఆనందపడ్డాం, మహింపరిచాం. అది కాదు ముఖ్యము. నీవు చేసిన నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ ద్వారా దేవునికి ఏం చేయబడాలా? మహిమపరచబడాలా, అభివృద్ధి చెందాలా. ప్రేమలో ఏం చేయబడాలా? అభివృద్ధి చెందాలా. ఎలా చెందాలా? అది తెలివితో, జ్ఞానముతో మళ్ళా కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చూసారా? ఆ క్రీస్తు దినమునకు మీరు ఏం పొందాలా? నీతి ఫలం పొందాలా. ఏ ఫలము? నీతి ఫలం పొందాలా. ప్రభు వచ్చినప్పుడు నా ప్రియుడాన్ని లేపిపోయి తీసుకుపోయేట్టుగా ఉండాలా. మా ప్రియుడు వస్తాడు, ఈ లోకమంతా అంతమైపోతుంది, కానీ అంతం ముందుకు మన కోసం ఒక దూత వస్తుంది. అతను వస్తాడు, వచ్చి మన ప్రియుడు నిద్రిస్తాడు, లేపు అంటాడు. అప్పుడు నేను సమాధి చేయబడినా, మనమందరం లేకపోయినా, మనం పలుకితే ఏమైపోతాం? ఆయన పిలిస్తే ఆయన స్వరం ఏం చేయబడుతుంది? లేచేస్తాము. ఆయన స్వరం అంత పవర్ఫుల్ స్వరము. నువ్వు ఎక్కడ పాతి పెట్టినా లేపేస్తాడు ఆయన. అంత పవర్. ఎవరైనా సరే తన వాళ్ళు పోగొట్టుకున్న బాధపడేది, ఆయన లేపేస్తాడు. ఆయన ఒక్క మాట లేపేస్తాడు. లేపి అతని ప్రియమైడైతే ఏం చేస్తారు? అతనితో పాటు తీసుకొని వెళ్తాడు. అప్పుడు వరకు అలాగ ఉండాలన్నా మీ ప్రేమ ఎలా ఉండాలా? అభివృద్ధి చెందాలా. ఆ ప్రేమ ద్వారా దేవునికి ఏం చేయబడాలా? మహిమ చేరాలా. అది అలాంటి ప్రేమ కావాలా. అదిదే యేసు ప్రేమ. యేసు ప్రేమలో ఏముంటుంది? అక్కడ పునాది వేసినప్పుడే ఆయన తెలుసు. తండ్రి ఆదిలోనే ఏం చేసేవాడు? అంతం ఎరిగిన తండ్రి ఆయన. ఆదిలోనే అంతం ఎరిగే చెప్పాడు ముందుగానే. ఎవరెవరు ఉన్నారు లోకంలో? ఎవరు? ఈసాకు భార్య రిబ్కా గర్భములో ఎవరు ఉన్నారు? యాకోబు, ఏసావు ఉన్నారు. ముందుగానే ఏం తెలుసు ఆయనకి? గర్భంలో ఉన్నప్పుడే తెలుసు వీళ్ళు ఏమవుతారో. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. ఎంత మాట చూడండి! పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. ఎంత గొప్ప మాట! అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళిపోతుంది? గోత్రకర్త ఎవరు అవుతాడని తెలుసు. అప్పుడే యాకోబు అవుతాడని తెలుసు ఆయనకి. ఎంత అలాగని ఇక్కడ యేసు ప్రభు పునాది ఈ భూమి మీద పంపినప్పుడే తెలుసు ఆయనకి, నా కార్యానికి ఏమైపోతుంది? సంపూర్తి దొరికింది. నా కార్యాన్ని సంపూర్తి చేయగల ఒక వ్యక్తిని నేను లోకాన్ని ఏం చేస్తున్నా? పంపుతున్నాను. ఆయనకి కంప్లీట్ సంతోషం అయిపోయింది. అందుకే దూతలు పంపిపో, మీరు ఆనందించండి, కేకలు వేయండి, తెలపండి. ఈరోజు ఈ లోకానికి ఏమే శుభవార్త పంపండి. పోయి గొర్రెల కాపరికి చెప్పండి. ఎందుకు గొర్రెల కాపరికి చెప్పాలా? ఎందుకు? ఆ కాలంలో ఇజ్రాయేల్లో గొర్రెల కాపరి అంటే చాలా ఏమంట, వాళ్ళైతే తక్కువ అంట. వాళ్ళు ఎలా చూస్తారంట? వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తారంట. వాళ్ళని తక్కువ చూపు చూస్తారంట గొర్రెల కాపరి అంటే. అయితే దేవుని కుమారుడు పుట్టుక ఎవరికి ఫస్ట్ వచ్చింది స్వార్థ? వాళ్ళకే వచ్చింది. అప్పుడు ఇదేంద్ర అది మనమంతా ఏమనుకున్నాము, ఇప్పుడు ఏమి? అప్పుడు చూడండి, అందుదా ఆ కాలంలో అలాగే బెత్లెహేము గురించి ఉంది కదా. ఎలాంటిదంట అది? అల్పమైనదన్నా నీలో
సర్వం లేని ప్రభు మీలో పుట్టుచు ఎంత గొప్ప. అప్పుడు ఏమై ఉంది ఆ దేశం ఎలా చూస్తారంట? అల్పంగా చూస్తారు. అయితే దేవుడు ఎక్కడ ఏది అల్పంగా ఉందో అక్కడ ఏం చేస్తే ఆయన కృప వెళ్తుంది. ఘనముగా చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో అందరి ద్వారా ఏం చేయబడ్డాం? త్రోసివేయబడిన అన్ని విషయంలో వెనకపడిన వాళ్ళమే. అయితే దేవుని దృష్టిలో విలువైన వారము. ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ప్రియుడుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమారునికి వధువుగా ఏం చేశారు మనల్ని? అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ ప్రేమ ఏం చేయబడాలా? మీ ప్రేమలో మహిమ ఉందా? మనము ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది యేసు ప్రభు ప్రేమ ఉందా? ఆ పవిత్రమైన ప్రేమ ఉందా? అప్పుడు ఏం చేయబడుతుంది? తండ్రికి మహిమ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అందుకే పాట పాడినారు. ఎలాంటి ప్రేమ? ఈ లోక ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ, మోసంతో కూడిన ప్రేమ, అక్రమాలతో కూడిన ప్రేమ, ఆ తప్పైన వ్యర్థమైన ఆలోచనతో కూడిన ప్రేమ, వంచము కలిగిన ప్రేమ, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. మోసపూరితమైన ప్రేమ. అయితే దేవుని ప్రేమ నిజమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, ప్రాణం పెట్టింది. మన కొరకు ఏం చేసింది? ప్రాణం పెట్టిన ప్రేమ. అదిదా ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఆ వచనము. ఇంకా ఉందా? అయిపోయిందా? అయిపోయింది. సరే, రెండో పాయింట్ చూస్తాం. రెండో పాయింట్ ఏం చెప్పవచ్చు? ఫస్ట్ దేవునికి మహిమ, రెండవది కాపరులకు శుభవార్త. కాపరులకు వచ్చి ఏం చేసినారు? శుభవార్త తెలిపారు. చూడండి, అదే లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎలాంటి శుభవర్తమానది? మళ్ళీ చదవండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అదిదా మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ, ఈ విశ్వంలో పుట్టిన ప్రతి మానవునికి, ప్రతి మానవ కోటికి, వాళ్ళకి మట్టి అయిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకంతా ఒక నాడు ఏమైపోతుంది మాట? మీ కొరకు ఒక రక్షకుడు ఆల్రెడీ ఏం చేశారో? పుట్టి ఉన్నారప్ప. మిమ్మల్ని విమోచించడానికి విమోచకుడు ఏమైనాడు? ముందుగానే సిద్ధపరిచి ఉన్నారబ్బా. భూమికి పునాది వేయబడకు ఆయన ఏం చేశారో? ఏర్పరిచారు. అది చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడు ఆయన. ఏమంట? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. పోయి వాళ్ళు గొర్రెల కాపరికి తెలియజేస్తున్నారు. ఇది గొప్ప, మేము శుభవర్తమానం తెలియజేసి. మీరు వాళ్ళకి ఏం పోయి చెప్పకుండా చెప్పారా? వాళ్ళే లేచిపోయారు. వాళ్ళు తెలుసు ఇంత గొప్ప మాట మనకు వినపడారే, చెప్పారే, ఇంకా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు, పోతాం బా. ఏమంటారు కింద? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూసారా? దావీదు పట్టణం ఏం చేశారు? మీ కొరకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. మళ్ళా ఆనవాళ్ళు చెప్తారు. ఏమంటారు? దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుతారని వారితో చెప్పాను. ఏమండి, అది ఎక్కడో ఉంది జరిగేది మ్యాటర్. వీళ్ళు ఎక్కడో చెప్తున్నారు. ఎలా అండి? ఒక బిడ్డ ఎలా ప్యాక్ చేసి ఎక్కడ పెడతారులేండి? ఎక్కడ నిర్ణయించబడింది? ఒకటి అర్థం చేసుకోండి. ఆ బిడ్డ వచ్చినప్పుడు ఏం తినాలా, ఏం తాగాలా? ఇప్పుడు యోగాను గురించి చెప్పారు కదా. యోగాను ఏం వస్త్రం వేసి ఉంటాడో, ఏమి తింటాడో, ఎలా ఆ దేవుని ప్లాన్ చూడండి. ఆయన ఏం తింటాడు, ఏం ధరిస్తాడు ఉంది. యోగాను ఒంటె చర్మము ధరించుకొని అడవి మిడతను, అడవి తేనెను ఏమండి అరణ్యంలో పెరుగుతాడు అని ఉంది. ఎంత గొప్ప మాట. ప్రభు చూడండి, పుట్టుకతోనే మీరు పోయిన ఎంత దేవుని కార్యము అక్కడ ఎలా జరగాల. అక్కడ స్థలం చూసి లేదని తెచ్చి ఎక్కడ పెట్టమని దేవుని దూత అక్కడ వెళ్ళి ఉంటాయి కదా, వాళ్ళకి ఆలోచన పుట్టుంటుంది కదా. చూడండి, వీళ్ళు పోయి చూసినప్పుడు ఎక్కడ ఉండాలి బిడ్డ? ఒకవేళ వేరెక్కడన్నా ఉంటే ఏమైపోతుంది? మ్యాటర్ సరిపోదు, మ్యాచ్ అవ్వదు. దేవదూత చెప్పింది ఇక్కడ జరిగేది ఏముండాలా?
ఎంత బాగా చూడండి, ఒక బిడ్డ పుట్టి ఏమీ ఎరగని ఎక్కడ పెట్టి ఉంటారు ఇదే మీకు గుర్తు. ఒక ఏమవుతుంది మీకు ఆనవాళ్ళు, ఒక ఆనవాళ్ళు చెప్తే అది ఎంత సరిపోవాలా. మనకు కూడా కొందరు అడ్రస్ చెప్తారు, మీరు పోండి స్ట్రైట్ డెడ్ ఎండ్ పోండి, రైట్ తిరగండి, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, విగ్రహం ఉండి వెళ్ళిపోండి చెప్పి కరెక్ట్గా పోవాలి కదా. పోయినప్పుడు విగ్రహం కనపడలేదంటే చెప్పింది ఏమైపోతుంది, రాంగ్ అడ్రస్లో వెళ్ళిపోతే ఏమవుతుంది, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. సరైన అడ్రస్ అయితే సరైన రూట్కి వెళ్తాం. అదే ఇక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా బిడ్డ పుట్టి ఎక్కడ పెట్టి ఉంటారని కూడా ఆనవాళ్ళు చెప్పడమే. వీళ్ళు పోయి చూసినప్పుడు కరెక్ట్గా ఉంది ఆ బిడ్డ, అలాగే ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా, ఈ కాపరులకు వచ్చి ఆ శుభవార్తను చెప్పారు, ఇదో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం 15:30, సామెతలు 15:30 ఒక మంచి మాట ఏముంటుందంట, ఎముకలకి బలం అంట. 15:30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. ఏమంట, మంచి సమాచారము, నచ్చేది అంటే శుభవార్త. ఏమంట శుభవార్త, ఎముకలకి పుష్టి ఇచ్చును. మనం విన్ని ప్రతి విశ్వాసికి ఎందుకు ఈ సంతోషం అంటే, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది మనకి, పరలోకం నుంచి. ఈ మాటలంతా ఎక్కడి నుంచి వచ్చినాయి, పరలోకం నుండి మనకు పంపబడింది. నేను ఉన్నవాడు అన్నవాడు అనే దేవుడు నేను చెప్పిన మాట అంతా ఏమవుతుంది, జరుగుతుందని మనం ఏం చేస్తున్నాము, విశ్వాసం జీవిస్తాం. అదిదా మనకు బలం. ఇది సామాన్యమైన మనిషి మాట కాదు, దేవుణ్ణి ఆయన మాట, ఇది ఆయన స్వరము, ఆయన ఒక ఊపిరి. అది ప్రతి మాట ఎవరిదే, దేవుడి ఊపిరి. ఒరిజినల్ అలా రాయపడింది, ప్రతి మాట దేవుడిని ఊపిరి. ఆయన ప్లాన్ ఇది, ఆయన ఏం చేసే ప్లాన్ అంతా, ఆయన జరిగించే ప్లాను. ఎంత చూడండి. తర్వాత లూకా 8:1, లూకా సువార్త 8:1 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండెను. చూసారా, ప్రతి ఏం చేశారు ఆయన, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు. చూసారా, ఇప్పుడు ఆయన పుట్టిందే ఒక మంచి సువార్త. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, దేవుని సువార్తను పోయి వెళ్ళి ఆయన దేవుని గురించిన సువార్తను చెప్తున్నాడు. వెంటనే ఆయన 1 అధ్యాయములు చూసి 8వ అధ్యాయంతో ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. దేవుని పని కొరకు వచ్చాడు, దేవుని పని మీద చేస్తాడు. మనం దేవుని పని కొరకు పిలువబడ్డాం, దేవుని ప్రియులుగా ఉండడానికి, దేవుని ప్రియురాలుగా జీవించడానికి, దేవుని ప్రియురాలుగా సాక్ష్యం ఇవ్వడానికి. ఇలాగ మనం కూడా ఏం చేయాలా, అందుకన్నారు మీరు మొదట ఏం చేయండి, నీతిని రాజ్యంని వెతుకు. మొదట చేయవలసిన ప్రతి విశ్వాసికి ఆజ్ఞ ఇది. మొదట మీరు దేవుణ్ణి, అయ్యో నాకు టైం లేదు బ్రదర్, ఏమి 3 గంటలకి 4 గంటలకి, అది నీ ఇష్టం. అది లేచి ఏం చేయవచ్చు, అందరి కొరకు ప్రార్థన చేయవచ్చు కదా. గవర్నమెంట్ పని ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇస్తే మనకేమో దానివల్ల దేవుని దయ దొరుకుతుంది, దేవుని రక్షణ మనకి రుజువు అవుతాయి. అదిదా మనం చూడవచ్చు ఇక్కడ. తర్వాత సామెతలు 13:4, సామెతల గ్రంథము 13:4. సోమరి ఆశపడను గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గలి వారి ప్రాణము పుష్టిగా నుండును. అదిదా ఏమంట, సోమరికి ఏమి చేసినా ఏం దొరకదంట. ఆశపడను గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. అయితే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. అంటే ఏమని అర్థం, శ్రద్ధ గలవారు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు జాగ్రత్త కలిగిన వాళ్ళు. ప్రతి విషయం ఏం కలగల, మనిషి జాగ్రత్త కలగల. జాగ్రత్త లేకపోతే మన రక్షణ ఇచ్చారు, మన రక్షణ గురించి మనం ఏం లేకపోతే, ఇప్పుడు ప్రభువుకు జన్మ ఇచ్చారు, మనలాగా ఆయన కూడా పుట్టారు, పెరిగారు. అతని దేవుని కార్యం గురించి, తన రక్షణ గురించి ఏం చేశాడు, ఎప్పుడో ఏం చేసేవాడు, పరిశీలించేవాడు. గ్రంథాలు ఏం చేసేవాడు, నన్ను గురించి గ్రంథంలో ఏం చెప్పబడింది, ప్రతిని ఏం చేసేవాడు, పరిశీలించి ధ్యానించేవాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను గ్రంథము చుట్టూ రాసి ఉన్న ప్రకారం వచ్చాను. గ్రంథపు చుట్టూ ఉన్న ప్రకారం ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు.
అక్కడ ఏం రాయబడిందో ఆయన ఎవరు ఎక్కడి నుంచి రావాలా, దేని మీద రావాలా, ఎప్పుడు ఏ కార్యం చేయాలా అని ప్రతి విషయం గ్రంథంను చూసి చేస్తున్నాడు. మనకు పాఠం అంతే. ఆయన గ్రంథము ప్రకారం వచ్చి గ్రంథమును చూసి ఆయన బోధిస్తూ ఉంటే చేస్తూ ఉంటే మనము గ్రంథంలో మనకు కూడా లెక్కింపబడింది కదా ఉన్నతమైన మీ దేవుని పిల్లలని. అప్పుడు మనం దేని ప్రకారం చేస్తున్నాము, ఈ లోకం ఏ ప్రకారం చేస్తుంది, లోకం ఏంది చూస్తుంది, లోకం అనేక విషయాలు చూస్తుంది. ఇప్పుడు కూడా ఒక ఆయన చెప్తున్నాడు, గోనె పట్ట కట్టుకొని ఆయన 2026లో చాలా నష్టమైపోతుంది. గ్రంథంలో ఉందా? ఉంది. అంత్యకాలం ఏమవుతుంది అన్నీ అది ఎవరికి ఏం చేయపడలే అంటుంది, ఆ సమయము ఎవరికి ఇవ్వట్లేదు. అయితే వీళ్ళు నాకు ఇచ్చినానంటే అది ఏం లేదు, అది కాదు కదా. గ్రంథములో ఏం యేసుప్రభు చెప్పారా, నాకే ఆ గడియ ఏం చేయలే అన్నది. తండ్రి వశములో ఆ టైం ఉంది, ఆ గడి నాకు కూడా తెలియపలేదు తండ్రి. అది సత్యం. మనం తెలుసు అంటే అయిపోతుందంటే అది అసత్యం. మనమే అప్పుడు చూడాల ప్రభు ఎలా వచ్చి ఎలా తన వాక్కు చూసి ఎలా తన కొరకు ఆయన చేశారో మనం కూడా అలాగే దేవుని వాక్యంలో మన గురించి ఏముంది, తండ్రి నేను ఏం చేయాలో మీరు నిర్ణయించారు భూమిలో. ప్రభు ఎలా చేశారు మా గురువు గారు, నాకు కూడా అట్టి అనుగ్రహము, ఆత్మ, జ్ఞానము, వివేకము, తెలివి పరిపూర్ణంగా ఇమ్మని అడిగినప్పుడే ఇస్తాడు ఆయన. చూడండి ఇప్పుడు ఏం చూసాము, దేవునికి మహిమ, కాపురులకు శుభవర్తమానం. తర్వాత జ్ఞానులకు ఏముంది, సంతోషం. జ్ఞానులు వచ్చారు కదా, ఏం పడ్డారు వాళ్ళు, సంతోషపడ్డారు. ఎవరిని చూసి, ఎంతకాలం అయింది ఎదుకొని వచ్చడానికి, ఇంచుమించు 2-3 years. ఆయన 2 వయసు పైబడిన వాళ్ళను ఏం చేయమంటాడు, ఏ రోజు చంపమంటాడు. ఎందుకు, ఆ కాలము అంత అయిపోయింది. వాళ్ళు ఎక్కడ గ్రంథాన్ని వెదికారో, ఎక్కడ చూశారో, ఎక్కడి నుండి వాళ్ళు నక్షత్రమును పెట్టుకొని వస్తున్నారో ఎంత చూడండి. అంత దూరం వచ్చినప్పుడు బిడ్డ ఏమైపోయింది, 2 years పైన. ఆయన వాళ్ళు ఆడని తెచ్చి ఆడ నుంచి మోసుకొని వచ్చారు. ఏం మోసుకొని వచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోలము మోసుకొని వచ్చి ఏం చేశారు, ప్రభువుని పూజించారు. చూడండి ఎంత గొప్ప కార్యం. వాళ్ళ జ్ఞానులు కదా, ఏంది చిన్న బాలుడు కాళ్ళ పడుతున్నారే అని ఎవరన్నా అనుకుంటారు కదా. అయితే వాళ్ళకి తెలుసు అతను ఎవరని. అతని గురించి గ్రంథంలో ఏం చేయబడింది, రాయబడింది. ఎవరైనా ఆయన రారాజు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ఎంత కార్యం చేయిపోతాడు, ఈ సర్వ భూమిని ఏం చేయిపోతాడు ఒకరోజు ఆయన పరిపాలించిపోతాడు. అదంతా వాళ్ళ గ్రంథాలు చూశారు. ఆయన పూజనీయుడు ఆయన. అందుకే ఆయన వాళ్ళు చూడండి చక్కగా జ్ఞానులు. మత్తయి సువార్త 2:10, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. చూసారా ఏమండి, ఒక శిశువు, ఒక బిడ్డ వచ్చినారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పడారంటే వాళ్ళు సాగిలపడి ఆయనను పూజించి పూజించి ఆయన పాదం మీద ఏమేమి ఎత్తి పెట్టేశారో, తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకండి. ఏమండి ఎంత ఆశ్చర్యమైన విషయము. వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు జ్ఞానులు, సామాన్యులు కాదు వాళ్ళు. చాలామంది అన్నిటికీ ఉసుగుమంటే ఏమవుతారో హిందువులు చూస్తాం. చక్కగా పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తూ ఉండాలా, కళ్ళ పడుతూ ఉంటారు. వాళ్ళకి అది నేర్పించుంటారు. అమ్మ వచ్చినారు, అవ్వ వచ్చింది, తాత వచ్చింది, ఏమి జేజీ తాత వచ్చింది. ఏం తాత పేరు, జేజీ తాత వచ్చింది, పడతారు. అయితే వీళ్ళు చూడండి, అంతేమైనా వయసు అయిపోయిన వ్యక్తులు, ఎంత గొప్ప జ్ఞానులు. వాళ్ళు వచ్చి యేసు ప్రభు శిశువుగా ఉండగా కాళ్ళ పడుతున్నారంటే అతని గురించి రాసిన లేఖనాన్ని ఏం చేశారు, వాళ్ళు పరిశీలించారు, వెతికారు. ప్రభు ఎక్కడ పుడతాడు, ఆయన ఎంత గొప్ప రక్షకుడు, ఆయన ఎంత గొప్ప కార్యం చేయిపోతాడు. ఆయన వల్ల భూమికి ఏముంది, విమోచన, విడుదల ఉంది. ఆయన ద్వారా పాప క్షమాపణ ఉంది.
అదంతా వాళ్ళు గ్రహించి వచ్చి ఆయన సాగిలు పడి మనకు దొరికినాడు చాలా పని ఏం చేస్తున్నారు? సాగిలు పడి నమస్కరిస్తారు, పూజించినారంట. ఆయన పూజారకుడు, ఆయన ఎంత గొప్పవాడు కదా. అదిదా మన ఆలోచన. ఆయన పూజింప తగినవి. అందుకే జ్ఞానులు ఏం పడారంట? సంతోషపడారా? మగ అత్యానంద భరితులై. ఏమంట? అత్యానంద భరితులై. ఆనందం ఉంది అంటే ఇంకేముంది? ఇంకా ఒక స్టెప్. అత్యానంద భరితులై. వాళ్ళ జీవితంలో అంత గొప్ప కార్యం ఏమి ఉండదేమో, ఉండలేదు. అందుకే నా జీవితం ఇంత గొప్ప కార్యం లేదు. వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసి మనం ఏమవుతాం? ప్రయాణం చేసి ఏమవుతారు? మామూలుగా అలసి చొలిసిపోతాం. ఎక్కడి నుంచి వాళ్ళు అంత దూరం మోసుకొని వచ్చి ఆ బాధ ఎక్కడి నుండి వచ్చారో, ఎంత దూరమో వచ్చి వాళ్ళు ప్రభువుని చూడడం ఎంత ఆనందం. అంత మర్చిపోయారు. వాళ్ళ బాధ, వేదన, ప్రయాణం ఏమీ లే. ప్రభు దొరికారు మాకు చాలు. ఆయన పూజించాలా. అది పూజించేది మా జీవితంలో ఏమది? ధన్యకరము. ఇప్పుడు కూడా పాడారు కదా, ఆయన ఎలాంటి వాడు? ఆయన పూజింప తగిన వ్యక్తి. ఆయన పూజారకుడు. ఆయన పూజింప తగిన వాడు. అదిదా. అలాగే చూసినప్పుడు తర్వాత యోవాను సువార్త 15, 10, 11. యోవాను సువార్త 15 అధ్యాయము 10, 11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చూసారా? నేను 11 వచ్చిన కూడా మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని అనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే ఈ భూమిలో ఒక సంతోషం, పరిపూర్ణమైన సంతోషం అవ్వాలని ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు భూమిలో ఉండే వాళ్ళకి పరిపూర్ణ సంతోషం దొరికిందా? దొరకలే. ఈరోజు ఎందుకు దొరకలా? ఆ మాట 10 వచ్చిన చెప్పేది ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఇది నిలిచి ఉండే వల్ల మీ యందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆ సంగతి ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సంతోషం ఎలా ఉండాలా? పరిపూర్ణంగా ఉండాలా. ఇప్పుడు లోకంలో ఉండే సంతోషము, ఇప్పుడు మనం అనుభవే సంతోషం ఎంత మాత్రమే? అది అల్ప స్వల్పమంతా. ఆయన ఒకనాడు వస్తుంది పరిపూర్ణమైన సంతోషం. ఆ పరిపూర్ణ సంతోషాన్ని ఇచ్చడానికి ఏం చేశాడు? పుట్టాడు మనకి ఇవ్వడానికి. అందుకే వాళ్ళకి ఇచ్చేశారు. మీ సంతోషము పరిపూర్ణం కావాలని వీటిని చెప్పుచున్నాను. ఎంత మాట! అప్పటి వరకు భూమిలో ఏం లేదు. ఆ పరమ రక్షణ ఏం లేదు కదా. పరలోకం అనేది ఎవరు తెలియదు కదా. ఏమి ఉందని తెలియదు కదా. ఆ పరలోక మర్మాన్ని తెచ్చి ఇస్తున్నాడు. మీ ఒక ప్రేమ, మీ ఒక సంతోషం పరిపూర్ణం కావాలంటే నేను నా తండ్రి ఆజ్ఞ నిలిచి ఉన్న ప్రకారం మీరు ఏం చేయండి? నిలిచి ఉండండి. అదిదా పరిపూర్ణమైన సంతోషం. ఒకే మాట, మీ సంతోషం పరిపూర్ణంగా ఉందా? ఈ భూమిలో ఎవరికన్నా తండ్రిని ప్రేమించేదే. నేను నా తండ్రి ఆజ్ఞలు కైకొన్నట్లు మీరు తండ్రి ఆజ్ఞ ఏం చేయండి? అదిదా మీకు పరిపూర్ణమైన సంతోషం ఇస్తుంది. చూడండి, ఆ జ్ఞానులకు అంత పరిపూర్ణమైన సంతోషం వాళ్ళు కనపడింది కాబట్టి ఏం చేశారు? పోయి ప్రభుని సాగిలపట్టారు. అయ్యో శిశువుడు కదా, పిల్లోడు కదా అని ఏం చేయలే వాళ్ళ జ్ఞానం చూడండి. ఆయన పరిపూర్ణమైన స్థాయిని గ్రహించారు. ముందుగానే ఏం చేశారు? వాళ్ళు పరిపూర్ణమైన ఒక స్థాయికి వస్తాడు. అందుకే సిమియోను కూడా ఈయన్ని చూసి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తున్నాడు. అంతే. ఎంత జ్ఞానం చూడండి. ఇంకా ఒక వచనం చూస్తాం. 1 యోహాను 1:3-4. యోహాను పత్రిక 1 అధ్యాయము 3-4 వచనాలు. 1 యోహాను 1:3-4. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూసారా? ఎందుకు? అప్పుడు పరిపూర్ణమైన సంతోషం ఉండాలంటే ఎవరు ఉండాలా? మనతో
మనం ఎవరితో ఉండాలా? క్రీస్తుతో, దేవునితో ఉండాలి. మా సహవాసం అయితే తండ్రితోనూ మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. చూసారా, వాళ్ళు చెప్పింది అందుకే చెప్పారంట. వీళ్ళు రాసేది ఎందుకు రాశారంట? మన సంతోషము పరిపూర్ణ కావాలని మీకు రాయిచున్నాను. మనకు రాసి పెట్టేసి పోయారు. వాళ్ళు వినేశారు, వాళ్ళు విని విశ్వసించారు, మనకు రాశారు. మీ సంతోషం పరిపూర్ణం కావాలని రాస్తున్నాను. ఏమంటే మీ సహవాసం ఎక్కడ ఉంది? తండ్రితో కూడా క్రీస్తుతో కూడా ఉంటే అది సంయమైతే పరిపూర్ణ సంతోషం ఇస్తుంది. అదిదా పరిపూర్ణమైన సంతోషం ఆయన వాళ్ళకి తెలిపారు, వీళ్ళు మనకు రాసి ఉంచారు. అవంతా దేవుడిని ప్లానే. దేవుడు రాయమన్నాడు, వాళ్ళేం సొంతంగా రాయలే. దేవుడు రాయమని రాసి పెట్టేశారు. మనం విన్నాం, ఈరోజు రాసిన వాటిని మనకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు లేదు, ఆయన లేడు, అదే శరీరంలో మనం ఉన్నాం. ఇప్పుడు శరీరం ఉన్నాం, మనకి ఇది సొంతం. ఇప్పుడు మీకు రాయిస్తున్నా, ఏమి రాస్తున్నాను? మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు తండ్రితోనూ కుమారునితోనూ ఏం చేయండి? ఐక్యంగా ఉండండి. దానికి ముందు ప్రభు చెప్పారు, నీ తండ్రి ఆజ్ఞ గైకొన్న ప్రకారం మీరు తండ్రి ఆజ్ఞ ఏం చేయండి? గైకొనండి. అదిదా పరిపూర్ణమైన సంతోషం. ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించాను నేను మీకు కడ వరకు తోడుంటానంటే అదేమది? అబద్ధము. ఈరోజు ఈ ఊర్లోనే మా పిన్ని ఉంది. మొన్న ఆదివారం వెళ్ళి అర్జెంట్ ట్రీట్మెంట్ చేశాం. సడన్గా నిన్న రాత్రి ఆమె పాండిచేరి హాస్పిటల్కి పోయింది. ఆడ హార్ట్ అటాక్, చనిపోయింది. నాకు మార్నింగే న్యూస్ వచ్చింది. ఏం చేయలేం. ఏం చేసేది? మన చేతిలో ఏముంది? అప్పుడు కూడా వేడుకున్నాం, దేవాన్ని చిత్తం. అప్పుడు ఆల్రెడీ 3 వాళ్ళు బ్లాక్ అయిందంట. ఆడ ఏమేమి చేశారు, హోల్స్ కూడా పెట్టి ఏం చూశారు. ఏం చేయలేం. ఇప్పుడు ఈరోజు 4 గంటలకి చేసేస్తారు వాళ్ళు మా అక్కడ విలేజ్. ఏం చేయలేం. అటే ఒకరోజు ఆమె ఏం చేస్తుంది? దేవుడు లేపుతాడు. అప్పుడు యేసు ప్రేమను ఏం చేసుకుంటుంది? తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆమె ప్రేమించింది ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ కొంతమే. తన పిల్లలు, తన భర్త అయిపోయా. అయితే పరిపూర్ణమైన ప్రేమ ఒకరోజు ఎంతకాలం అనిపించిపోతుంది. ఆ యేసు ప్రభు ప్రేమ, ఇంతటి ప్రేమ నాకు తెలియదే. మళ్ళీ ఆయన ఆ నిరీక్షలతో ఉన్నాం. ఆ నిరీక్షణ అది మనకు అందరికి ఇచ్చే ఎవరు పోయినా ఏం చేయలేము. కానీ ఒకరోజు ఏమో అయిపోతారు వాళ్ళు, తిరిగి లేస్తారు. మీరు నేను అదృష్టంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయవచ్చు. ఇక్కడ మనం కూడా దేవదూతలు పోరి ఉంటాం కదా. పైన ఉన్నవారు ఎలా ఉంటారో, ఎలా ఉన్న రాయబడింది. అపోస్తలుడు పౌలు చెప్తారు, ఎలా ఉందామో తెలియదు కానీ మొత్తంలో దేవదూతలు పోలి ఉందాము. అప్పుడు మనం అక్కడి నుంచి ఏం చేయవచ్చు? ఇన్విజిబుల్గా చూడవచ్చు కదా. అవకాశం ఇస్తే గాబ్రియల్లాగా ఏం చేయవచ్చు? డైరెక్ట్గా రావచ్చు కదా. బట్ అది గాడ్ గ్రేస్. ఈరోజు ఏం చేయలేము. మా అమ్మ చనిపోయింది, బాగా ఫోన్ చేశారు, ఏం చేసేది? బాధ. ఏం చేసేది? ప్రే చేశానమ్మా, ఏం చేయలేము. సరే, అంతే. చూడండి ఎప్పుడు అయితే ఈయన చూడండి, పరిపూర్ణమైన సంతోషము మనకి ఇచ్చేది ఈయన. ఇదంతా అశాశ్వతమైన సంతోషము, అశాశ్వతమైన ఒక సహవాసం. ఇదంతా కొంతమే. అయితే ఇక్కడ కూడా ఉన్న వరకు మీరు ఎలా ఉండమంటారు మనల్ని? మీరు నా సంతోషాన్ని, నా ఒక సత్యాన్ని ఏం చేయండి? పరిపూర్ణంగా మీరు పరిపూర్ణంగా ప్రేమించండి. వాళ్ళలాగా మీరు ప్రేమించవద్దండి. మనల్ని చేయమంటున్నాడు, నా ప్రేమను మీరు ఏం చేయండి? నిలిచి ఉండండి. అది నా ప్రేమ నిలిచి ఉండండి, నా మార్గము నిలిచి ఉండండి, నా వాక్యంలో నిలిచి ఉండండి. ఎందుకో ఇక్కడ మిమ్మల్ని ఏదైనా ఉంటే ఆటంకపరచది. నాలో ఉంటే ఏం చేయదు, ఏది మిమ్మల్ని ఆటంకపరచదు. ఆయన ఎందుకు ఆయన ఎన్ని శోధనలు వచ్చినా జయించగలిగాడు? ఎప్పుడు తండ్రి వాక్యంలో ఏం చేశాడు? ఆయన తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాడు. అందువల్ల ఆయన పరిపూర్ణుడు కనుక ఏ ఒక్కటి వచ్చి ఏం దుష్టుడు ఏం చేయలేకపోయినాడు? జయించలేకపోయినాడు. ఆయన దగ్గర చాలా సేపు ఉండలేకపోయినాడు. శోధించాడు. 40 రోజుల తర్వాత వచ్చాడు, శోధించాడు, వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు. ఏమే ఆయన దగ్గర ఆయన పరిపూర్ణమైన ప్రేమ నిలిచి ఉన్నాడు కాబట్టి పారిపోయాడు. నువ్వు నేను కూడా అంతే. మనకిచ్చిన పరిపూర్ణమైన సత్యములో, ప్రేమలో, వాక్యములో నిలిచి ఉన్నప్పుడు మన దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళని ఆయన ఏం చేస్తారు? ఆయన పడగొడతాడు. గుర్తుపెట్టుకోండి. అదిదా ఇక్కడ చూడండి. మళ్ళా 3, 4, 2 అయిందా? అయిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు 4వ పాయింట్ ఏమంటే యేసోపుకు ఆశ్చర్యం. ఎవరికి ఆశ్చర్యమో? ఏమంటే ఆయన ఆమెని ఆయన ప్రదానం చేయబడింది, కాకపోతే ఆమెను ముట్టుకోలేదు.
ఆయన ఎంత పవిత్రంగా చూసుకున్నాడు. ఆయన మనసు ఆ దేవునికి ఎంత ఇష్టం. ఆయనకి ఆశ్చర్యం ఇది. ఈయన ప్రభు గురించి ఎవరికి చెప్తారు? పోయే మరియకి తర్వాత యోసేపుకి చెప్తారు. పోపా ఏం చేయవద్దు, నువ్వేమి ఆలోచించవద్దు, నువ్వు పో, అది నా వల్ల జరిగినది కాబట్టి నువ్వేం పోయే చేర్చుకో. ఎంత ఆయన కానీ లేకపోతే ముఖ్యమైన వ్యక్తికి ఏం చేశాడు? ఆయన దేవుని చిత్తానికి సహాయపడ్డాడు, పాట పడ్డాడు, దానికి నిలబడ్డాడు ఆయన తోడుగా. చూడండి లూకాసు వార్త 2:33. ఆయనకి యోసేపుకి ఆశ్చర్యం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఆయన గురించి చెప్పబడిన మాట విని ఏం చేశారు? ఆశ్చర్యపడి. ఇప్పుడు పుట్టినాక పేరు సెలక్షన్, ఊరు సెలక్షన్ అన్నీ జరుగుతుంది. మనం కూడా ఎదిగినాక వాడు కాలేజ్ సెలక్షన్, ఏ ఊరు కాలేజీ, ఏ కాలేజీ, ఎక్కడ ఫీజు తక్కువ, ఎక్కడ ఎక్కువ, ఎక్కడ నాలెడ్జ్ పెద్ద అన్నీ చేస్తాం. పుట్టుకనే లేదు, ముందుగానే ఏం చేసింది అన్నీ. ఏ ఊర్లో పుట్టాలా, ఎంత వండర్, ఏ ఊర్లో పుట్టాలా, ఎవరికి పుట్టాలా, ఎవరికి కన్నికలు పుట్టాలా, ఎవరు ఎన్ని తోడు ఉండాలా, ఎవరు పెంచాలా, ఏ గోత్రంలో ఉండాలి, ఎంత ఇది వండర్. అంటే ఆయన జీవితంలో అడుగు ప్రతి క్షణం అదిదా. వాళ్ళకి ఏముంది? ఆశ్చర్యంగా ఉంది. యోసేపుకు ఏముంది? ఆశ్చర్యం. చూడండి, చదవండి వల్ల. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. అరే 18వ వచనము. ఇంకా కూడా ఆశ్చర్యపడ్డారు వేరే వాళ్ళు కూడా. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏమో అక్కడ పోయి వాళ్ళు తొట్టిల్లో చూసేసి చెప్తున్నారు, బా మా ఎద్దకి దేవదూతలు వచ్చారు, ఈ మరి చెప్పారు, మేము అక్కడ చాలా ఏం చేశారు, అందరూ గానం చేసి మాకు భయపడకూడి మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు చెప్పారు. మేము అక్కడి నుంచి వచ్చాం పరిగెత్తా చూడమని చెప్తే ఈ సంగతి చెప్పారు. పొత్తి కూడా చుట్టూ ఎక్కడ ఉండాలా, తొట్టిలో ఉండే చూశారు. మేము చూసినాము, అట్లే ఉంది. మ్యాచ్ అవుతుంది చూడండి. వాళ్ళు చెప్పింది ఇక్కడ జరిగింది, అవును అట్లే ఉంది. ఏం చేశారు వెంటనే వాళ్ళు కూడా గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యం. ఎంత అందుకే ఏమైనా ఆశ్చర్యకరుడైన ఆశ్చర్యపడ్డారు. అబ్బా అంత గొప్పవాడా, పుట్టుకతోనే ఎంత ప్రళయం సృష్టించాడు చూడాయన. పుట్టుకతోనే. ఈ కాలం ఏమిలే, ఆ కాలం కొంచెం ఆలోచించి చూడండి. అక్కడ సార్ ఎక్కడుండో వచ్చారు, ఏం రాయాలని వచ్చారు, మళ్ళా ప్రజాసంఖ్య రాయాలని వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకంతా ఎలా ఉంటుంది చూడండి. ఈ మ్యాటర్ తెలపడానికి ఒక మీటింగ్ వేస్తారు. ఎందుకు వేస్తాం మీటింగు? ఒక ముఖ్యమైన విషయం తెలపాలా. ఇప్పుడు అక్కడ ఉండే అందరూ పిలిపించి కూర్చోబెట్టుకొని ప్రభు గురించిన విషయం లీక్ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో. ఇప్పుడు వచ్చిన అందరి నోటను, అందరి తలంపులోను, అందరి ఊగలోను ఏమైపోయాడు ప్రభు. చూడు, విన్నవారు అందరూ ఏం చేయబడ్డారంట, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఓ ఏమో ఈ పుట్టుకని ఇంది ఎవరబ్బా శిశువు, ఒకసారి చూడాలనిపించి పోయి చూసి ఉంటారు లేదా? ఏమిలే. ఇప్పుడున్న ఎక్కడో విగ్రహారానికి ఏదో ఒకటి కార్త ఉందంటే ఏమైపోతారు అందరూ? పరుగు. ఒకసారి ఇక్కడ నుండి పాకాల్లో ఎక్కడో ఏమో వచ్చిందని చెప్పి అప్పుడు మేము 96 విశ్వాసంలో వచ్చినాం. పాకాల విగ్రహానికి రత్నం వస్తుందో ఏ వచ్చింది, పాలు ఏదో వచ్చింది. పరుగు తిరుపతి మొత్తం క్రైస్తవులు అక్కడ పోయి వచ్చినారు. ఇంత కాలం ఎదిగి ఇంత వచ్చినా ఇప్పుడే ఇట్టంటే, ఆ కాలంలో మొదటి ప్రభు గురించి ఒక మాట చెప్పి ఉంటే అందరూ వచ్చిన వాళ్ళంతా పోయి ఏం చేసి ఉంటారు? ప్రభునే దర్శించుంటారు లేదా? ఎత్తుకొని ఏం చేసేవాళ్ళు? చూసేవాళ్ళు చూసి ఉంటారు, ఆనందపడేవాళ్ళు ఆనందపడి ఉంటారు. కనీసం చూసైనా పోయి ఉంటారు. ఎవరో బిడ్డ అంత గొప్పవాడుగా పుట్టాడా? అదిదా. అందుకే సర్వ మానవకోటిని పిలిచి అక్కడ జనసంఖ్య ఎందుకు రాయాలంటే అప్పుడే ప్రభు పేరు కూడా ఏం చేయబడాలి, అక్కడ ఏం చేయబడాలా? పుట్టుకతే రాయబడాలి. ఆయనకే డేట్ అది. అందుకే ఏర్పరిచింది. అప్పటి వరకు జనసంఖ్య ఇప్పుడు డేట్ లేదు. ఎప్పుడు డేట్ పెట్టారో? ప్రభు పుట్టిన రోజే డేట్ ప్రారంభిస్తున్నారు. ఎంత కరెక్ట్గా చూడండి ఆయన ప్లాన్. అందరూ అవ్వాలా, అందరూ వచ్చి ఆ ప్రభుని గురించి వినాలా, ఆ ప్రభుని చూడాలా, ఆ ప్రభు కూడా లెక్కలో ఫస్ట్ రాయాలా. ఎంత గొప్ప విషయం. పుట్టేటప్పుడే ఎంత వండర్. ఎవరికి అర్థం కాదు. మన డేపుకి పూతనే ఎవరికైనా అర్థమవుతుందా? ఇంత సాక్ష్యం ఉన్న ఈ రోజుకి అర్థం కాలేదు కదా. దుష్టుడు అందరూ ఏం చేసి ఉన్నాడు?
కళ్ళు అంత మందకిచ్చి పెట్టేశాడు. మనోనేత్రం ఏం చేశాడో మూసేశాడు. ప్రభు దయ ఉన్న కాబట్టి మనకేం చేశారో తెరవబడింది. ఆయన ఎవరికి ఆయన అందుకు చెప్తారు, ఆయన ఇష్టలైన వారికి భూమిలో సమాధానం వేరు ఎవరికి లేదండి, ఎవరికి దొరకదు. ఈ కాలంలో దొరకదు. ఒక కాలం వస్తే అందరికీ వచ్చేమో, ఇప్పుడు మాత్రం ఎవరికి దొరకదు. భూమిలో ఆయన ఇష్టలైన వారికి, పర్టికులర్ మాట రాసి చూడండి, ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఈరోజు సమాధానం అనుభవిస్తున్నామంటే ఆయన ప్రియులుగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన నామాన్ని ఎరిగినాం కాబట్టి, ఆయన తండ్రి నామాన్ని మనం గ్రహించాం కాబట్టి, వాళ్ళు చేయబోయే కార్యాలను మనము పూర్ణంగా తెలుసుకున్నాం కాబట్టి. అందుకంటే అపోస్తలులు చూసి, ఇంకమంటే మీరు నాకు శిష్యులు కారు, ఎందుకో స్నేహితులు. ఎందుకు స్నేహితులు అయినారు? మర్మములన్నీ అదిదా, మీరు మర్మం అంతా ఏం చేసేసారు ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి మీరు ఇప్పుడు స్నేహితులు. అలాగే మనం కూడా మర్మమును ఎరిగినాం. మనం ఏమైపోయినాం? ఆయనతో స్నేహితులు అయిపోయినాం. శిష్యులు కారు, విశ్వాసులు కారు, స్నేహితులు, ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, అదిదా మనము. చూడండి ఆయన ఎంత ఆశ్చర్యపడ్డారు. అలాగే కీర్తన 118, 23, 22, 23 వచ్చినారు. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 22, 23 వచ్చినారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అదిదా ఇక్కడ ఆ ఇజ్రాయేల్ కొరకు ఆయన పంపితే, రక్షించుకోండి పా, రక్షకుడు వచ్చాడు, మీ రక్షణ పొందుకోండి పని పంపితే వాళ్ళు ఏం చేశారు? దాన్ని నిషేధించారు. అయితే దేవుడు ఏం చేశారు? దాన్ని మూలకు తలరాయి ఆయను. ఆయనే మీకైనా సరే, ఎవరికైనా సరే, ఆయనే తలరాయి, ఆయనే పునాది. ఆయన ఏమి ఇప్పుడు పునాది ఆయన చెప్పబడిందా? కాబట్టి ఇప్పుడు ఏం చేసి అందరికీ ఏమైంది? అది ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. మనకు ఆశ్చర్యం, వాళ్ళకి ఆశ్చర్యం కలగల. ఆ రోజు, ఈ రోజు మనకేముంది? ఎందుకంటే ఆశ్చర్యపడుతున్నాడు. ఇది యెహోవా ఏర్పరిచిన పునాది రాయి. అది మనమంతా ఎవరి మీద కట్టబడి ఉన్నామో? యేసుక్రీస్తు అని పునాది మీద కట్టబడి ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయము? కలవరపడము, దిగులు పడము, భయపడము, జడి ఎక్కము, ఏది అవ్వద్దు మనకి. ఎందుకో మనం కరెక్ట్గా వాళ్ళు నిషేధించిన రాయిలో మనం కట్టి ఉన్నాం. మనల్ని కట్టి ఉన్నాడు దేవుడు. ఇది ఎవరి వల్ల కలిగింది? దేవదేవుని వల్ల కలిగింది. కాబట్టి అందరికీ ఏమి ఇప్పుడు రోజు మన కన్నులకు ఆశ్చర్యం ఇది. వావ్ దేవా, ఎక్కడో ఒక్కొక్కరు పుట్టుక ఎక్కడో, ఒక్కరైనా ఎవరినా ఒక చోట్ల పుట్టినారా? ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. అయినా యేసుక్రీస్తులు అందరూ ఏమైపోయినామో ఒక్కటే వచ్చేసాం. ఎందుకో ఆయన ప్లాన్, అది ఆయన ప్లాన్ ఉంది కాబట్టి వచ్చేసాం. చూడండి తర్వాత ఇంకా అలాగే 1 పేతురు 2:9 మూసేస్తాం త్వరగా. 1 పీటర్ 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు. మీరు ఎలాంటి వారు? మనము చీకట్లో ఉన్నాం. మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగు ఏం చేశాడు? ఆయన మిమ్మల్ని పిలిచిన ఆయన గుణాతిశయం ఏం చేయాలా? ప్రచురము చేయు నిమిత్తము. అదిదా ఆశ్చర్యకరమైన వెలుగు మనం చేశారు. దేవుడు పిలిచినారే, ఎందరికో పిలుపు లేదే. ఈ పట్టణంలో ఎందరో ఉన్నారే. మా విశ్వాసం వచ్చినప్పుడు ఎంతో గొప్ప సంఘం ఉంది, ఎంతో ఉన్నారు, ఎంతో కానీ ఆశ్చర్యకరమైన వెలుగు తెలీదే. మనల్ని పిలిచారు చూడండి, అదే గొప్ప రక్షణ. అదే యేసోపుకి అందరికీ ఏమైంది? ఇప్పుడు ఆశ్చర్యం కలిగింది. గొప్ప ప్రభు అప్ప. అదిదా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మరలా చూసినప్పుడు 5వ పాయింట్గా మరియాకి ఏమంటే ఆయన గురించే చింత. ఎప్పుడు ఎవరి గురించే చింత? ప్రభువుని గురించి. చూడండి ఆమె ఎక్కడ రాసినది? ఎవరికి? యేసు గురించి. ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్తున్నారు ఆమెకే, కన్యగా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఏమి ఆమె గురించి, ఆయన గురించి ఆయనకే తెలుపుతున్నారు. ఇది ఎట్లా సాధ్యము అని అడిగి కూడా మరలా ఆమె రివేస్ తీసుకుంటుంది. ఆయన ప్రభు చిత్తమే నాకు జరగని అంటుంది. దేవా నీ చిత్తమే, నేను ఎవరు? నీ దాసురాలను, ప్రభు దాసురాలను. అదిదా ఆ లోబడి తత్వం ఉంది కాబట్టి ఆమెలో కార్యం. ప్రశ్న వేసింది, ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరుగని కదా, అన్మ్యారీడ్ కదా అనుకునింది. అయినను నేను ప్రభు దాసురాలు, ఆయన చిత్తం జరిగింది. ఏదైనా పర్వాలే. అదిదా పరిపూర్ణంగా ఆయన ఒబే అయింది కాబట్టి ఆ కార్యం జరిగింది. చూడండి లూకా 2:19.
అయితే అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. చూసారా, యేసు ప్రభు గురించి ఆమె ఎప్పుడు తను ఏం చేసింది మన మనసులో అలాగే ఆలోచన పెట్టుకుంటా ఉండింది. ఆయన గురించి ఆలోచిస్తూ ఉంది. ఎవరైనా ఈరోజు ఆమె గురించి ఆలోచిస్తారా? ఇంకొక చోట్ల కూడా ఏముంది, మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఏం చేసింది? అదే వేరే ఆమె అదే పేరే కదా ఇంచుమించు. ఆమె ఏం చేసింది? ఉత్తమమైనదాన్ని ఎన్నుకునింది. ఎందుకో ఈమె ఎన్నుకునింది, ఈమె కూడా అదే ఎన్నుకునింది. అక్కడ మరియా మార్త ఇద్దరు ఉన్నారు కదా. ఒక ఆమె ఏమి ఎన్నుకునింది, ఒక ఆమె విస్తారంగా పని కలిగి ఉంది, ఒక ఆమె ప్రభు పాదంలో ఎద్ద కూర్చొని ఆయన మాటలు వినిచింది. ఈమె ఏమి ఎన్నుంది? దేవుని మాట. అంతే, నేను నీ దాసురాలను, నేను చిత్తం ఆయన చిత్తము జరగని అంతే. ఉత్తమమైన దాన్ని ఏం చేసుకునింది? ఎన్నుకోకపోతే ఏమైపోయింది? వేరే వాళ్ళకి అంతే పాస్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్నుకున్నారు, మన దగ్గరికి వచ్చింది, మనం విశ్వసించాం, మర్చిపోకూడదు. ఈ అలజడి లోకము అన్నీ మా ఆశలు అన్నీ వస్తే డిస్టర్బ్ చేస్తుంది. జాగ్రత్తగా మనమే తీర్మానంలో ఉండాలా. దేవా, ఇంత గొప్ప రక్షణ, ఆశ్చర్యకరమైన వెలుగు పిలిచావే, కడవరికి నన్ను జీవించి పొందినట్లేం చెయ్య, సహాయం చేయమని ఎప్పుడు దాన్ని తలపోసుకొని ఉండాలా. ఆమె తలపోసుకొని ఉంది కాబట్టి చివరి ఆయన రోజులో కూడా తల్లికి ఏం చేశాడు? మార్గాన్ని ఏర్పరిచి వెళుతున్నాడు ఆయన. ఎంత తల్లిగా ఆయన పెంచి ఉంటే ఆయన్ని, ఆ మాట అంతా ఈమె నెరవేర్చిందని ఎంత ఇష్టపడి, ఎంత చూడండి, తనకు చేయవలసిన గౌరవ మర్యాద ఏం చేశారు? ఆయన చేసి వెళ్ళారు. చూడండి, ఎంతో ఒక పక్క లోకము రక్షణ గురించి ఆయన ఉండాలి త్యాగము. ఒకవైపు పక్కన ఉండే దొంగ ఒక పక్క అడుగుతున్నాడు, ఒకవైపు సంఘం ఎన్ని, ఒక పక్క అపోస్తలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయబడాలా, ఆయన తప్పించబడాలి. ఎన్ని ప్లాన్ ఆయనకి. ఒక పక్క తల్లి తన శిష్యులకి ఏం చేయాలా, తల్లిగా అప్పగించాలా. ఎన్ని బాధ్యత. ఎక్కడ ఉండి ఇదంతా? సిలువలో ఉండి ఎంత పాడించడండి. అదే ప్రభు, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట? ఆయన తల పోసుకొని ఉండిందంట. రోమారు ఇక్కడ 34 చదువు, లూకా 2:34. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఏమంట? అనేకల హృదయ ఆలోచన ఏం చేయబడాలంట? బయలుపడినట్లు. అది ఏమంట? ఆ మాట చదవండి. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు. అది అనేక హృదయ ఆలోచన ఏమైపోయిపడాలా? బయలుపడాలా. చాలా మంది ఇక్కడ జరిగే ప్రతి కార్యము, ఎక్కడన్నా జరిగే కార్యం ఏమి జరుగుతుంది? హృదయ ఆలోచన ఏం చేయపడాలా? అది బయట పెట్టాడే ప్రభు. అందుకే ఆయన పేరు ఏమంతా వివాదాస్పదముగా నియమించబడ్డాడంటే. ఇజ్రాయెల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంతే. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. అది వదిలే. ఇది చూసినప్పుడు ఆయన అనేక హృదయ ఆలోచన ఏం చేయబడాలా? బయలుపరచబడాలని నియమించాడు ఆయన. ప్రభు వచ్చి నియమించింది. అందుకే అనేక హృదయ ఆలోచన ఏం చేయబడుతుంది? బయలుపడుతుంది. బట్ మనం ఏం ఆలోచనలో ఉన్నాము? ఒక్కొక్కరు ఒక ఆలోచన కలిగి ఉంటాం. చెప్తే చాలామంది, నేనేమో ఇక్కడే ఉన్నాను, నా మనసు ఎక్కడో ఉంది అంటారు. ఎక్కడ ఉంది? నాకు మా పిన్ని తలంపు వస్తుంది, ఏం చేయలేము, మనసు పోయి వస్తుంది. ఆమె నన్ను చాలా ఈ ఊర్లో వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతంగా, ఎంతో కొడుకుగా పెంచిందని. వాళ్ళు కొడుకు తప్పిపోయినాడు, నన్ను కొడుకుగా చూసుకొని బాగా పెంచింది. పోతానంటే ఒప్పుకోవాలి, ఈడే ఉండు, మేము ఉన్నాము. వాళ్ళే మాకు ఎంతో సౌకర్యం చేశారు. ఆ బండి కొనిచ్చడానికి అన్ని విషయాలకి సహాయపడ్డారు. ఆయన అన్నిటికీ చదువుకు ఫస్ట్ ఆయన హెల్ప్ చేసింది. నువ్వు చదువు, నేను ఉన్నాను. చూడండి, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయినా కూడా ఆయన ఎప్పుడు మనకి ఏం చేసేవాడు? ఎంకరేజ్. ఎంతో ఎంతో చేశారు. ఈరోజు ఎవరు లేరు, ఇద్దరు లేరు, అమ్మ లేదు, నాయన ఇద్దరు లేరు. అయితేను దేవుని దయ అలా మనకేమైంది? అలా వచ్చింది. ఇప్పుడు అదితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినప్పుడు కూడా ఈ హృదయ ఆలోచనను ఏం చేయబడాలా? చెప్పడాలా. అది లోపల ఏముంది? లోపల ఒక చెప్తా కదా, నీ లోపల ఏముంది, బయట ఏముంది మనకు తెలీదు. ఆయనకి ఏమవుతుంది? ప్రభుకి సమస్తం ఎరుగుతాడు ఆయన. హృదయాంతమును ఎరిగిన ప్రభు ఆయన. చూడండి, రోమా 1:21. ఇంకా 2 పాయింట్ ఫాస్ట్గా చదువుతాం.
రోమా 1:21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైది. అదిదా కొందరు ఇంత రోజు కూడా ఉన్నారు, ఏమి దేవుణ్ణి ఎరిగియు ఏం చేయలేదు ఇజ్రాయేల్ ఆ రోజులో, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు మనం కూడా ఎరిగాము, మనం క్రియల్లో, మన మాటల్లో, మన అలవాట్లో, మన ఆలోచనలో మహిమపరచకపోతే మనం కూడా ఏమైపోతాము, ఎరగమన్నట్టు ఉంటాము, వ్యర్థులు అయిపోతాం. అప్పుడు ఏమైనారు వాళ్ళు, తన క్రియలు ఏమైపోయినారు, వ్యర్థులైనారు. అప్పుడు మన క్రియలు, మన మాటలు వ్యర్థం కాకుండా కాపాడాలి. 2 పాఠం ఉంది. ఆ కాలంలో దేవుడిని వాళ్ళు చూడు తలపోసుకొని వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఈ రోజు వరకు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అయితే ఇజ్రాయేల్ చాలామంది ఆయన్ని విడిచిపెట్టేశారు. మాట్లాడుకుంటామా, మాట్లాడుకోలే, ఏమైపోయినారు వాళ్ళందరూ, వ్యర్థులు అయిపోయినారు. మళ్ళీ చదవండి ఆ వాక్యము. మరియు వారు దేవుని నెరిగియు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైది. ఈ రోజు చాలా మంది అదే తమ వాదములందు ఏమైపోతారో వ్యర్థులు అయిపోతారు. వాదన ఎప్పుడు వాదన, అది దేవునికి ఏం లేదు. అవునంటే అవును, కాదంటే వదిలే, మిగులుతా అది నేను చూసుకుంటా, నువ్వేం చేయవద్దు, నువ్వు చూసుకో. ఎందుకు వ్యర్థంగా వాదిస్తావు? వాదన ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. దానివల్ల ఏమైపోతామంట, వాళ్ళు ఏమైనారు, వ్యర్థులైపోయినారు. దేవుణ్ణి ఎరిగిండియు ఆయన ఏం చేయాల, మనము ఏం చేయలే, వాళ్ళు మహిమపరచాలా. అదేదా ప్రభువుని తెలుసు, దేవుని తెలుసు, మహిమపరచాలా, ఆయన వాక్యంని అనుసరించాలా. అదిదా మనకి ఇచ్చిన బాధ్యత. మనం కూడా అందరితో మాట్లాడుకొని మనం కూడా వాదించుకున్నామంటే వ్యర్థులైపోతాం. దేవుణ్ణి ఎరిగిండి మనం మహిమ ఎవరికి తెలుస్తున్నాము, ఎవరి గురించి వాదించుకుంటాము. ఆదిత న్యాయం, నీతి, సత్యం గురించి వాదిస్తాం. అట్ట కూడా దేవుడు ఇష్టపడతారు. అది కూడా చేయకూడదు. అయితేను దేవునికి నా సత్యం నిమిత్తం నిలబడతారు కదా. అది చూడండి, ఇక్కడ చూసినప్పుడు అదే లూకా 11:17, లూకా 11:17. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. అది కదా, తనకు తానే విరోధమైన ఏ రాజ్యమైనా కానీ ఇల్లైనా కానీ ఏం చేయదు, కూలిపోతుంది. అది తనకు తానే విరోధంగా చేయకూడదు. అది దేవుని సంఘము, దేవుణ్ణి ఒక ప్రియమైన ఏర్పరచుకున్న పవిత్ర సంఘము. దానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా ఆయన కోపం వస్తుంది. మనం దేవుణ్ణి సంఘమైన అంగము, అవయము, దీనికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు. మన అవయం కదా, మన అవయం అంతా ఏం చేయబడ్డాం, ఆయనకేం చేయబడ్డాం, అప్పగించి ఉంటాం. ఈ అవయంలో వేరే ఏది ఆలోచన రాకూడదు, వేరే ఏది ఇష్ట కోరికలు రాకూడదు. ఆయన కట్టుదిట్టాలు, ఆయన సత్యాలు, ఆయన వాక్యము, ఆయన ప్రేమ, ఆయన పవిత్రత, ఆయన నీతి, ఆయన త్యాగము, ఇవే రావాలా. ఇదిదా ఆయన ఆలయము. ఈ ఆలయముల ద్వారా ఆయనకి రోజు ఏం చేయబడాలా, మహిమ చెందించాలా. ఈ ఆలయంలో వేరే వాళ్ళని మహిమపరిస్తే ఇది ఆలయంగా ఉంది, ఇది ద్వారంగా ఉంది, దీని ద్వారా దేవునికి మహిమగా అర్పణలు, యాచనలు, కృతజ్ఞత అర్పణలు వెళ్ళాలి కదా. వాళ్ళు చూడు దేవుడిని ఎరిగిండియు దేవుడిని మహిమపరిచినందువల్ల మహిమపరచలేకపోయారు. అప్పుడు మనం దేవుడిని పరిపూర్ణంగా ఎరిగి ఉన్నాం, మనం మహిమపరచాలా. మనకేం పరచకపోతే మనం వ్యర్థాలు. అదే జాగ్రత్తగా చూడాలి. ఇలా చెప్తున్నాడు కీర్తన 119, 113. కీర్తనల గ్రంథం 119, 113. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఏమంట, విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. చూడండి, ఆ దివ్య మనస్కులు అంటే ఎప్పుడు ఏముండేది, రెండు మనసు, రెండు ఆలోచన ఉండేది. యేసుప్రభు చెప్పేశారు, 2 యజమానులకు ఏం చేయలేరు, దాసులుగా మీరు ఎవరికి సేవ చేయలేరప్ప, 2 యజమానులకు పరిచయం చేయాలి. అలాగే 2 మనసు పెట్టుకుని ఏం చేయలేము. చూడండి, 2 మనసు అనేది అది ఏమవుతారంట, వాళ్ళు ద్వేషించుచున్నాను అంతే. అయితే ఎవరి ఇష్టమో గ్రంథమును నీ ధర్మశాస్త్రమును నాకు ప్రీతికరము. అదిదా మనం ఎప్పుడు దేవుని వాక్యం మీద ఏముండాలా, ఇష్టం ఉండాలా. అది యేసుప్రభు దేని మీద ఇష్టం ఉండింది, ఆయన దేవుని వాక్కు మీదే. ఆయన ఏది పెట్టలే, ఆయన ఎప్పుడు దేవుని వాక్కుతో నిండి ఉన్నాడు. అదిదా మనం నిండి ఉంటే
మనకు అది ఆశీర్వాదంగా వస్తుంది. చూడండి తర్వాత ఇప్పుడు కలవరపడింది ఎవరు? 6వ పాయింట్ ఏ రోజు చాలా కలవరపడ్డాడు. ఈరోజు కూడా చాలామంది లోకస్తులు ఎందుకప్ప వీళ్ళు క్రిస్మస్ చేస్తారు. కొందరు మనం బైబిల్ ఎరిగిన వాళ్ళే ఏం రాయబడిందా చేయబడిందా అవంతా మాట్లాడు కదా. ఒక దినం చేసుకునేది అది దేవునికి మహిమ. ఎవరిని గురించి మాట్లాడుకుంటాము, ఎవరి గురించి పాడుకున్నాము, ఎవరు దేవుని గురించే కదా, దేవుని కుమారుని గురించి ఒక విశేషత కదా. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 2:3 వచనం చూస్తే ఆ రోజు ఏం పడ్డాడు చూడండి ఆయన. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనాలు. రాజైన 2:3 యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎవరు కలవరపడి? అక్కడ కొందరు జనాంగం హ్యాపీగా ఉన్నారు, అక్కడ చూసాం కదా. అయితే కొందరు ఏం చేస్తున్నారు? కలవరపడినారు. ఎంత చూడండి ఏమంట, అతనితో కూడా ఉన్నవారు ఎవరితో ఉన్నవారు? అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూడండి ఏం కలవరపడ్డాడు? ఎందుకు కలవరపడాలి? ఆయన రాజు పుట్టాడు. రాజు పుట్టాడు, అంతే. పుట్టాడని సమాచారం వచ్చి జ్ఞానులు అడిగారు. అక్కడ అడుగుతున్నారు, మీ పట్టణంలో రాజు పుట్టారని మేము ఎక్కడ చూసాము? ఆయన తూర్పుల దిక్కున ఆయన నక్షత్రం చూసాము, కాబట్టి ఆయన నమస్కరించి వచ్చినాము. ఎక్కడ చెప్పు ఆయన. వాళ్ళు ఏమనుకున్నారు? రాజు అంటే ఎక్కడ పుడతారనుకున్నారు? రాజగృహంలో పుడతారని వెళ్ళిపోయినారు. పొరపాటు అయింది ఆడ. అయితే ఈయన ఎలాంటి రాజు? ఇప్పుడు ఏం కాల ఆయన? ఇప్పుడు రాజుగారు రాళ్ళ. అయినా నాకు 2వ రకాలు ఏమవుతాడో? రాజుగా వస్తాడు. ఎక్కడ ప్లాన్ చూడండి, వాళ్ళు ఎంతగా డీప్గా చూసి ఉంటే ఎంత ప్లాన్ చూడండి. అయితే వచ్చేసారు. అక్కడ రాజుకు వచ్చింది కలవరం. ఇప్పుడు కూడా ఈరోజు ఈ లోకంలో కూడా క్రైస్తవులు అంటే చాలామందికి ఏమీ కలవరం పడదు. హిందూ దేశం కదా, ఇది హిందూనే ఉండాలంటారు. ఈ ఒక 100 ఏళ్ళు వెనకాల పోయి రెక్కడ్ చూస్తే హిందూ అనేది ఏం లేదు, హిందుత్వం అనేది సమాజం ఒక ఇదే లేదు. ఏది ఉండింది అప్పుడు? క్రైస్ట్ ఉన్నారు, క్రైస్తవం ఉండింది 100 ఏళ్ళు 200 ఏళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ రాకపోతే ఇక్కడ ఏమి ఉండదు. బ్రిటిష్ వచ్చి ఏం చేశారు? ఆదివారం లీవ్ పెట్టింది వాళ్ళే. ఈ క్రమం అంతా ఈరోజు ఉండే రైల్వే స్టేషన్ అన్ని రవాణా ఎవరు చేసింది? అంతా వాళ్ళు కట్టింది. అంతా వాళ్ళు రాకపోతే ఇక్కడ ఏముండదు, ఒకటి కూడా సౌకర్యాలు ఉండవు. వాళ్ళు వచ్చి నియమించింది అన్నీ. అయితే ఈరోజు అడుగుతారు హిందూ దేశం, హిందూ అయితే వాళ్ళు వచ్చి ఆ రోజు ఫస్ట్ కాన్వెంట్ స్కూల్ ఎవరు స్థాపించింది? స్త్రీలు కూడా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలని ఎవరు పెట్టింది? ఏమంటారు సమానత్వం హక్కు కల్పించి ఎవరు? విలియం క్యారీ. వాళ్ళే. క్రైస్తవులు వచ్చి విలియం క్యారీ కానీ ఇంకా ఎందరో వచ్చారు. వాళ్ళు వచ్చి చేసిన గొప్ప పని యేసు ప్రభు ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు. ఈరోజు మదర్ తెరెసా ట్రస్ట్ ఉంది అంటే కారణం ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నా పుట్టి పెరిగింది. ఎక్కడి నుంచో వచ్చి ఆమె వచ్చి ఇక్కడ కోసం యేసు ప్రభు విశ్వాసంతో ఏం చేసింది ఆమె? అనేక అప్పుడంతా ఇండియాలో చాలా రోగంతో చనిపోయేవాళ్ళు. ఆమె వచ్చి ఒక సేవ పరంగా ఏమొచ్చింది? వచ్చే సేవ చేసింది. ఆమె బ్యాక్గ్రౌండ్ చదివినారంటే గొప్ప రిచ్ వాళ్ళ ఇల్లు అంతా వద్దండి వదులుకొని వచ్చేసింది. వద్దు, ఇక్కడ ఇంత ఘోరంగా ఉంది ఇండియాలో, నేను అనాథ పిల్లలు ఉన్నారని వచ్చి ఆమె నిలబడి తన సొంత ఊరిని తన అన్నీ ఏం చేసింది? ఆమె సౌకర్యాలు అన్ని హోదాన్ని వదిలేసి వచ్చింది. ఆమె వచ్చి ఎంత గొప్ప సేవ. ఈరోజు ఆ సేవ అంటే అది ఎవరిది? అదంతా యేసుప్రభు ఉన్న విశ్వాసం. ఆమెలో యేసుప్రభు విశ్వాసం ఏమైంది? పుట్టింది. కాబట్టి ఆమె అంత గొప్ప పని చేసడానికి ఈరోజు. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఈయన చూడండి, ఆయన చాలామంది కలవరపడేవాళ్ళు ఆమె చేసినప్పుడు కూడా. అప్పుడు ఆమె ఉండేటప్పుడు ఎత్తుకుపోయి చూపించారంట, ఈ మరి చేస్తున్నారు ఆమెని మీరు అంగీకరించకూడదు అంటే ఒకే మాట అడిగండి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆమె ఏమైనా నేరాలు ఘోరాలు ఏమైనా జరిగిందా? అక్కడ ఎవరన్నా వాళ్ళని చూస్తారా? ఎవరిని చూస్తారంటే మన వాళ్ళని చూస్తారు. మన వాళ్ళని చూసినప్పుడు నువ్వేమి చేసేది? నువ్వు చేస్తున్నావా? మీ అన్నదమ్ములకి మీ ఊర్లో ఉండే వాళ్ళకి నువ్వు చేస్తావా? ఆమె ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడ వచ్చి మన ఇండియన్స్ని చేస్తామంటే ఆదరిస్తామంటే వద్దంటావే అన్నప్పుడు సైలెంట్గా వచ్చేసారంట. కంప్లైంట్ ఎత్తుకుపోయిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయినారంట.
ఆమె ఇక్కడ చేయకూడదు, ఆమె క్రీస్తుని చెప్తా ఉంది. చూడండి, అప్పుడు మంచి పని చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకరు ఏమొస్తారో, ఆటంకం. ఆమె ఏమి వెళ్ళిపోయిందా వదిలేసి? లేదు. ఆమె ఉన్న కాలంలోంట ఆమె అంబులెన్స్ వస్తే కూడా సిగ్నల్ ఆగదంట. ఆమెది అన్నీ స్టాప్ చేసి ఆమెకి ఫస్ట్ ఇస్తారంట. ఎందుకో? ఆమె సేవ. ఆమె సేవ అంత గొప్ప సేవ. ఏమండి, గవర్నమెంట్ రూల్స్ కదా సిగ్నల్. ఆమె ఉండే కల్కట్టాలో ఎక్కడ ఉండింది కదా ఆమె కల్కట్టాలంట. ఆ సిగ్నల్ ఆమె వస్తే స్టక్ చేసి ఆమె పంపిస్తారు. ఫస్ట్ ఆమె వెహికల్ వదలాలంట, ఆమె మేడం వదలని. ఎంత గొప్ప సేవ చేసి ఉంటే ఆమెకు ప్రత్యేకత ఇచ్చారు. అది ఎవరి వల్ల వచ్చింది? అంతా క్రీస్తు ప్రేమ. ప్రభువుని ధరించడం వల్ల వచ్చిన ఘనత. ప్రభు అదిదా. అప్పుడు మనం కూడా అదే ప్రభువుని ధరించుకొని చేయాలి. ఏమి చేసినా. ఇక్కడ ఏదో కలవరపడ్డాడు. చూడండి, 3వ వచనం కూడా అయిందా? సామెతలు 10:29. సామెతలు 10:29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. ఏమంట? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశీర్వాదము, ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గము. పాపము చేయు వారికి అది నాశనకరము. అదేదా. పాపం చేస్తా ఉంటే అప్పుడు యథార్థం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు ఏమే యథార్థంగా ఉండేది ఇష్టం. అదేదా దేవునికి అప్పుడు ఏమొస్తుంది? అది ఏమొస్తుందంట వాళ్ళకి? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. ఆయన ఏర్పాటులోనే గొప్ప ఆశ్రయం దొరుకుతుంది, గొప్ప రక్షణ దొరుకుతుంది. పాపము చేయు వారికి అది నాశనకరము. చూడారా? అలాగే సామెతలు 13:3. అలాగే సామెతలు 13:3. తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనగా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అదే, ఈ లోకం ఎప్పుడు ఊరికనే మాట్లాడుతూ ఉంటుంది. ఎవరి మీద? ఎవరి మీద? క్రైస్తవులు మాట్లాడతారు. వాళ్ళు అట్ట వీళ్ళు ఇట్లా మన జనాలు మార్చేస్తారు. అదే ఒక ఆయన అడిగాడు. ఆయన, అవును మీరు అంటారు మార్చేశారు, ఏమన్నా డ్రెస్ మార్చేశారా? ఏమన్నా చెడ్డ అలవాటు నేర్చుకున్నారా? ఏమైనా చెడ్డ పద్ధతిలో మాట్లాడుతున్నారా? ఏమి మార్చినారు? మంచి పద్ధతి నేర్పిస్తున్నారు. ఇది కూడా ఒక అధికారి అడిగాడు అప్పట్లో. వాళ్ళు మంచి పని చేస్తూ ఉంటే మీరు తప్పక మార్చేస్తున్నారంటే, తాగుబోతులు, తిరుగుబోతులు, మోసగాళ్ళు, దొంగలు అంతా పోయినాక ఏమవుతారు? అక్కడ పోయే మారు మనసు పొంది మంచి పద్ధతి వస్తున్నారు కదపా. మీ వాళ్ళే తప్పు మార్గం పోలేదే, మళ్ళీ మార్చేస్తున్నారని ఏం మారుస్తావు? నువ్వు మారుస్తున్నావు ఏ రోజున? మీది ఏమైనా ఉందా? కాలేజీ, స్కూల్ ఏమైనా ఉందా ఈ మరి చేంజ్ చేయడానికి? వాళ్ళు చేసేది మంచి పద్ధతి కదా, నీతి, న్యాయము, సత్యము చెప్తున్నారు కదా, పోనీ అన్నాడు ఒక అధికారి. ఏం మాట్లాడలేకపోయినారు. వాళ్ళు మార్చేస్తున్నారు. ఏమైనా యూనిఫామ్ వేస్తారు? ఏం లేదు కదా. మంచి మార్గమే అది, మంచి పద్ధతి, మంచి మానవుడు ఇటు జీవించాలనే పద్ధతి కదా. ఏం మాట్లాడాలి? అలాగే ఎవరు ఇదేదో మార్గం అనుకుంటారు. ఇది మనుష్యుడు ఇలా జీవించాలా, ఇలా న్యాయ నీతిని అనుసరించాలని ఏమది? దేవుని మార్గం. అది దేవుని మార్గాన్ని తెలియకుండా తప్పుగా మాట్లాడతారు. అదే ఇక్కడ చూడండి, ఏమంటారు అక్కడ 13:3లో? తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. అదేదా. ఊరికైనా వ్యర్థముగా మాటలు, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన అన్నీ కూడా చాలా డేంజర్. మన నోరు దేనికి తెరుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? ఊరికైనా మనము చాలామంది కేకలు వేసి, చాలామంది అరిచి, వాళ్ళంతా ప్రభుకి ఇష్టం ఉండదు. అదిదా. చూడండి, అక్కడ ఏ రోజు ఏం చేయడా? కలవరపడ్డాడు. తర్వాత లాస్ట్ పాయింట్, ఆయన సిమియోను, ఆయన వస్తాడు, పెద్ద ఆయన వస్తాడు కదా, ఎత్తుకొని ఏం చేస్తాడు? సిమియోను తన చేతులు ఎత్తుకొని, లూకా 2:28 నుండి చదవండి 32 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 28-32 వరకు. 25 నుంచి చదవండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏమంట? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అతడు
ధర్మశాస్త్ర అంతటా ఉమ్. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఉమ్. ఆయన విషయమై ఉమ్. జరిగించుటకు ఉమ్. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు ఉమ్. అతడు తన చేతులలో ఉమ్. ఆయనను ఎత్తుకొని ఉమ్. దేవుని స్తుతించుచు ఇట్లా నేను చూసారా ఏమన్నారు? నాదా నాదా ఇప్పుడు ఇప్పుడు నీ మాట చొప్పున ఉమ్. సమాధానముతో ఉమ్. నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూసారా, ఆయనకు అనేక మంది అక్కడ కలవరపడే వాళ్ళు ఉన్నారు, అక్కడ మహింపరిచే వాళ్ళు ఉన్నారు, అక్కడ సువార్త విని వాళ్ళు ఉన్నారు, సంతోషపడే వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యపడే వాళ్ళు ఉన్నారు, ఆలోచించే వారు ఉన్నారు, కలవరపడే ఒక గ్రూప్ ఉంది. ఒక పక్క ఈయనకేముంది? సమాధానం పరిచే. చూడండి, నాదా ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావా? ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూసారా, సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంత గొప్ప విషయం అండి! నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. బిడ్డ 8వ రోజు బిడ్డ అండి. ఎన్నో రోజు? 8వ రోజు బిడ్డలు ఏం కనపడింది చూడండి ఆయనకి. మనం ఎన్ని రోజులు అయినాము? మనకి ఎంత వయసు అయింది? మనలో ఏమైనా కనపడుతుందా బయట వాళ్ళకి? కనపడలే. ఎందుకో? మనం ధరించుకోలే. ఆయన చూడండి 8వ రోజు బిడ్డ ఎత్తుకొని చెప్తున్నాడు, నాదా నీ సర్వ ప్రజలు ఎదుట కనపరిచే రక్షణ నా కనులారా చూచితిని. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప విశ్వాసము! ఏమి ఆయనలో ఆయన ప్రణాళిక ఎలా దేవుని ఆత్మ బోధించింది ఆయనకి. పరిశుద్ధాత్మ ఆయన ఉంది. ఏం బోధించింది? నువ్వు ఎత్తుకునేది ఎవరో కాదు, సర్వలోక రక్షకుడు ఆయన తెలపకుండా ఆయన చెప్పలేడు కదా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఏమే ఈరోజు మనమంతా అన్నిలు ఎక్కడ పుట్టాము? దేవుడు లేని వారము. మన ఎద్దకు వచ్చి ఈ వెలుగు వచ్చింది ఎవరి ద్వారా? ఆ ప్రభు ద్వారా. ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పారు ఆయనకి? పుట్టిన 8వ రోజు బిడ్డకి ఏమీ తెలియదు. 8వ రోజు బిడ్డకి ఏం తెలుస్తుంది? ఎత్తుకొని చెప్తున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చూసారా, సకల ప్రజలకి ఏర్పరిచిన రక్షణ కన్నులారా ఏం చేశాడు ఆయన? చూచాడు. అదిదా ఎంత గొప్ప ప్రవచనం ఆయన చెప్పేది. సాధారణమైన మాట కాదు. ప్రభు ఎత్తుకొని ఆయన చెప్పే మాట 8వ రోజు ఎంత గొప్ప మాట! ఎలా జరిగింది అది? ఇంతవరకు ఎలా జరిగింది? ఎలా నెరవేర్చాడు ఆయన? అదిదా అంత గొప్పగా. మరలా అంతే కదా. కీర్తన 29:11 ఇంకా 2 వచనాలు ముగిచ్చేస్తాం. ఓన్లీ 2 వర్డ్స్. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏమంట? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. అదిదా ఈ రోజు మనకు వచ్చింది. ఎవరికి? ఎంత? తన ప్రజలకు. అక్కడ ఎవరికి ఇస్తారో? తన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. ఇక్కడ అదే తన ప్రజలకు. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారో, ఎవరు విశ్వసిస్తున్నారో, ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు ధరించుకుంటారో, యేసు ప్రభువుని వాక్యం అద్దుకొని ఉంటారో వాళ్ళకి సమాధానం. ఆ పరలోక నిధి ఆశీర్వాదం ఇచ్చినారు ఆయన. అది మనం అనుభవించున్నాం. అయితే పొందుకోవాలా, పరిపూర్ణంగా మనం ఏం చేయపడాలా? పొందుకోవాలి, నిలిచి ఉండాలా. అదే చెప్తే ఎంత గొప్ప విషయము. ఈరోజు ఈ యాంగిల్లో ఎవరు చూడరు. మనకు దేవుడు ఒక ఆత్మ వచ్చి ఇచ్చింది. ఇదిగో ఇలాగ అక్కడ ఉండే జనాలే కదా, అక్కడ ఒక కాలం ఉండేవాళ్ళు కదా, మనకు పాఠం పెట్టారు. మీరు ఎలా ఉన్నారు? జరిగిపోయింది, జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేరే వాళ్ళు వేరే విధంగా కొత్త బట్టలు వేసుకొని కొత్తగా అన్ని కేకు, అన్ని బిర్యానీ మంచిదే. కానీ ఆత్మీయమైన విషయము సున్నా. ఆత్మీయమైన విషయం కావాలా మనకేమి? అది చెప్తున్నాడు. తన ప్రజలకు ఏముంది ఆడ? సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన వచ్చింది ఎందుకో? తన నమ్ముకున్న వారికి సమాధానం ఇస్తాడు. అక్కడ కూడా యెరూషలేములో అపోస్తలులు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు?
అన్ని సమృద్ధిగా సమాధానంగానే చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆపోజిట్లో ఉన్న ఏ రాజ్యము రోమ గవర్నమెంట్ ఎలా ఉంది, కలవరపడతా ఉంది. ఏమి వీళ్ళు ఎరుసలేం ఏం చేస్తున్నారంటే వీళ్ళు భూలోకంని తలకింద ఏం పేరు వాళ్ళకి ఇదిగో భూలోకం తలకింద చేయవారు వస్తున్నారు చూడు. ఎవరి నుంచి? యేసుప్రభు కల చెప్పేది. మీరు ఏమి వ్యర్థంగా పోతారు, వ్యర్థంగా. అతను చూడండి, అందరూ ఆయన వైపు వెళ్ళిపోయి యేసుప్రభుకు వెనకాల గుంపు వెళ్ళేది ఎవరికి మంటాడా? పరిసయ్యులు సద్దుకాయులకి శాస్త్రులకు అంతా మంట. ఏదేంది మొత్తం లోకం వాడి వైపు వెళ్ళిపోతుంది అంటారు. ఈరోజు అంతే, మన దగ్గర కూడా అలాగే. మనకు వచ్చే ప్రతి మనమే దేవుని జాగ్రత్తగా మహిమపరుస్తూ ఉండాలా, మహిమ దేవునికి చెల్లించాలా. మన ప్రతి జీవితము ఆశీర్వాదం. మనము చక్కగా ఉంటే ఆయనకి ఆశీర్వాదం, మహిమ అది. అదిదా మనం నిర్ణయించుకోవాలా. చూడండి, ఇంకా 2 వచనం ఫిలిప్పీలు రోమా 5:1 చదవండి, మళ్ళీ ఫిలిప్పీలు పోతాం. రోమా 5:1, రోమా పత్రిక 5:1 వచనము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అదిదా మనం ఇది పొందింది దేని ద్వారా? విశ్వాసం మూలము. యేసు ప్రభుతో ద్వారా. విశ్వాసము, యేసు ప్రభు రెండు కలిసి మూడోది ఎవరు? దేవునితో ఏం కలిగి ఉన్నాము? సమాధానం. మనం మధ్యలో ఎవరు ఉన్నారు? మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తి లేకుండా దేవునితో మనకేం లేదు సమాధానం. ఇది ఈ రోజు లోకంలో ఏం లేదు వాళ్ళకి సమాధానం. లోకంలో దేవునితో సమాధానం లేదు. మనకి దేవునితో ఏమో ఏర్పరిచారు ప్రభు, సమాధానం ఏర్పరిచి ఆయన ఇచ్చేసాడు. మనం కాపాడుకోవాలా. ఒక వచనము ఫిలిప్పీలు 4వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ముగిచేస్తాం. ఫిలిప్పీలు 4:6-7. దేన్ని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అదిదా ఏది? ఆ యేసుక్రీస్తులో మీరు ఏది గురించి చింతపడ కలవరపడక ఉంటే ఆయన ద్వారా మనకేమి, మన తలంపులకు మన ఆలోచనకు ఎవరుంటారంట? కావలి. ఎవరు? దేవుని సమాధానం ఉంటుంది. అప్పుడు దేవుని వాక్కును మనం భద్రంగా కార్చుకోకపోతే, దేవుని సత్యమును అనుసరించకపోతే లోకం ఎట్టట్లో ఆశ్చర్యిస్తుంది. వాళ్ళకి తెలియదు పాపం. నీవు నాకు సత్యం తెలుసు, అందుకే అన్నాడు, ఆరాధించేవారు నన్ను ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో. మనం సత్యంతో ఆరాధిస్తాం, సత్యంతో జరుపుతాం. ఏ పండుగైనా సత్యంతో జరుపుతాం. మన సత్య పిల్లలుగా జీవిస్తాం. అది ఇప్పుడు ఏం చేయాలి? మనకు తీర్మానించుకోవాలా. వాళ్ళు ఏమో చేశారు, వాళ్ళు తుణీకరించారు, వాళ్ళు దేవుడిని ఎరిగి కూడా ఎరగలేని వరకు ఉన్నారు. మనం ఎరిగి ఉన్నాం. మనం కరెక్ట్గా ఆయన మహిమ చెందిస్తున్నామా? ఆయన ఘనత వెళుతుందా? ఆయన వాక్యం అనుసరిస్తున్నామా? పరిపూర్ణమైన సంతోషం ప్రవేశించాలని మనం తీర్మానించామా? కొన్ని మనం చేసుకోవాలా. 7 పాయింట్ ఏం చెప్పాము? ఫస్ట్ ఎవరు? ఏమండి? దేవునికి మహిమ. అందరూ ఆకలిలో ఉన్నారు. 2 నిమిషాలు వదిలేస్తున్నాను. దేవునికి మహిమ, కాపర్లకు శుభవార్త, జ్ఞానులకు సంతోషము, యేసప్పుకు ఆశ్చర్యము, మరియమ్మ ఆలోచన, తర్వాత హేరోదుకు కలవరము, సిమియోనుకు సమాధానం. మనం ఎవరిలాగా ఉన్నాము? ఎవరిలో ఉన్నాము ఒకసారి చూసుకోవాలి. మనం ఉన్నారు కదా, దేవుని మహిమపరిచిన వాళ్ళు, గొర్రెల కాపర్లు ఉన్నారు, దూతలు ఉన్నారు. కాబట్టి మనము ఈ ఒక సత్యాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరి సహాయం చేయను గాక. ఓపిక